64వ యెషయా గ్రంథము 4వ అధ్యాయము ఈ రాత్రికాల సమయంలో వాక్యాంశం నిమిత్తం చదువుకుందాం. తన కొరకు కనిపెట్టు వాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలం చేయు మరి ఏ దేవునిని ఎవడు ఏ కాలమున చూచి ఉండలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుష్యులకు వినబడలేదు. అట్టి సంగతి వారికి తెలిసి ఉండదు. తన కొరకు కనిపెట్టు వాని విషయమై నీవు తప్ప తన కార్యం సఫలం చేయు మరి ఏ దేవుణ్ణి ఎవడు ఏ కాలమున చూచి ఉండలేదు. నిజంగా తను కనిపెట్టుకునేటువంటి వారు, తన యందు విశ్వాసం ఉంచినటువంటి వారు, తను ఆధారం చేసుకునేటువంటి వారి జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. నిజంగా దేవాదేవుడు అనేకమైనటువంటి సూచక్రియలు మహత్కార్యాలు జరిగిస్తాడని దేవుని లేఖలలో స్పష్టంగా మనం చూస్తా ఉన్నాం. చూడండి, తన ప్రజల కార్యమును దేవుడు సఫలపరుస్తాడు. ఈ రాత్రి కాలశంలో ఎవరైతే దేవుని విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే దేవుని నమ్మిక ఉంచుతారో, ఎవరినైతే దేవుని మీద ఆనుకుంటారో దేవుడు వారి కార్యాన్ని సఫలపరుస్తాడు. వారి అవసరాన్ని ప్రభు తీరుస్తాడు. వారి కోరికలను దేవుడు తీరుస్తాడు. సురోఫేనికే అనేటువంటి ఒక స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు తన విశ్వాసాన్ని ఎప్పుడైతే కనపరుచుందో ప్రభు అంటాడు, నువ్వు కోరినదే నీకు అగునుగాక, నువ్వు కోరినదే నీకు జరుగునుగాక అని ప్రభు ఆమెను దీవించాడు. యేసుక్రీస్తు ప్రభు అద్భుతాలను చేసేటువంటి దేవుడు అండి. యేసుక్రీస్తు ప్రభు వారు అసాధ్యాన్ని సుసాధ్యపరిచేటువంటి దేవుడు. ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేదు. దట్ ఈస్ నథింగ్ ఇంపాసిబుల్ విత్ అవర్ గాడ్. యేసయ్యకు అసాధ్యమైంది ఏది కూడా లేదు. ఉడికిన షారా గర్భాన్ని దేవుడు తెరిచాడు. షారాకి 75 ఏళ్ళు, తన భర్తకు 100 ఏళ్ల ప్రాయంలో దేవాదేవుడు షారా గర్భాన్ని తెరిచాడు. ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేదు. ఇంకా మనం ఆలోచన చేస్తే ఎడారుల్లో నదులను పారజేసేటువంటి దేవుడు అండి. ఎడారులో నదులను పారజేసేటువంటి వాడు అంటే మోడు బారిన జీవితాన్ని ఆయన చిగురింప చేయగలిగినటువంటి వాడు. మోడు బారిన జీవితాన్ని ఆయన చిగురింప చేయగలిగినటువంటి వాడు. ఎర్ర సముద్రాన్ని 2 పాలుగా చేసినటువంటి వాడు. నీ ముందు ఏ ఎర్ర సముద్రం ఉంది? రాత్రి కాల సమయంలో వేదన అనేటువంటి ఎర్ర సముద్రం ఉందా? అప్పు బాధలు అనేటువంటి ఎర్ర సముద్రం ఉందా? నీ జీవితంలో రోగం అనే ఎర్ర సముద్రం ఉందా? నీ జీవితంలో ఒంటరితనం అనే ఎర్ర సముద్రం ఉందా? నీ జీవితంలో భయంకరమైనటువంటి ఆ ఒంటరితనం, భయంకరమైనటువంటి చింత నీ జీవితంలో ఉన్నాయా? ప్రభువు నీ ముందు ఎర్ర సముద్రం 2 పాయలు చేసి నేను నడిపిస్తాడు. ముందుకి ఆయన అద్దరికి మనల్ని నడిపిస్తాడు. ముదిమి వచ్చి వరకు ఎత్తుకుంటానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఒక తల్లి వాడిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మృతతుల్యమైనటువంటి శరీరంలోంచి జీవాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు. ఎండిన ఎముకల నుంచి కూడా దేవాదేవుడు గొప్ప జీవాన్ని ఇచ్చి గొప్ప సైన్యంగా మార్చగలిగినటువంటి దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేదు. యేసు ప్రభువారు అన్నిటి మీద అధికారం కలిగినటువంటి దేవుడు అండి. ఈయన సర్వాధికారం కలిగిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడని దేవుని లేఖలు సెలవిస్తా ఉన్నాయి. యేసు ప్రభువారు అధికారం ఉంది. గ్రీకు భాషలో అధికారాన్ని ఎక్సోసియా అంటారు. ప్రభుత్వ అధికారులకి అధికారం ఉంటుంది. గ్రీకు భాషలో అధికారాన్ని ఎక్సోసియా అంటారు. యేసుక్రీస్తు ప్రభువారు అధికారం ఉంది. ఆయనకి సృష్టి మీద ఆయనకి అధికారం ఉంది. మనుషుల పాపాలు క్షమించడానికి అధికారం ఉంది. రోగముల మీద ఆయనకి అధికారం ఉంది. దురాత్మ శక్తుల మీద ఆయనకి అధికారం ఉంది. దురాత్మల మీద అధికారం ఉంది. మనుషులకు తీర్పు తీర్చడానికి అధికారం ఉంది. తన ప్రాణాన్ని పెట్టడానికి, తనకు తిరిగి తీసుకోవడానికి అధికారం ఉంది. బైబిల్లో ఉన్నటువంటి మాటలు చెప్పాను మీకు. జీసస్ క్రైస్ట్ హ్యాస్ గాట్ అన్ అథారిటీ ఓవర్ ఎవ్రీథింగ్. హి హ్యాస్ గాట్ అన్ అథారిటీ టు గివ్ హిస్ లైఫ్, టు టేక్ బ్యాక్ హిస్ లైఫ్. హి హ్యాస్ గాట్ అన్ అథారిటీ టు ఫర్గివ్ హ్యూమన్ సిన్స్. మానవుల యొక్క పాపాలను క్షమించడానికి అధికారం కలిగినటువంటి దేవుడు. అధికారం కలిగినటువంటి దేవుడు. ఈ రాత్రి కాలంలో నీ జీవితంలో ఆయన అధికారంతో మాట్లాడితే నీ జీవితంలో సమస్యకు పరిష్కారం పొందుకుంటావు. నీ కన్నీటి నుంచి నువ్వు విడుదల పొందుకుంటావు. నీ జీవితంలో నీ వ్యసనాల నుంచి నువ్వు విడుదల పొందుకుంటావు. ఆర్థిక పర ఇబ్బంది నుంచి గొప్ప విడుదలను పొందుకుంటావు. ఆలోచన చేయండి. నేను ఇక చదువుకున్న లేఖన భాగంలోంచి ఒక్క మాటను నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అద్భుతమైనటువంటి విషయాన్ని దేవాదేవుడు ఈరోజు మనకు రివీల్ చేయబోతున్నాడు. గొప్ప మర్మయుక్తమైనటువంటి సందేశాన్ని రాత్రి కాలంలో వినబోతున్నారు. ఆ మర్మాన్ని ఏంటో మనం పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా మనం విందాం. ఒక్కసారి గ్రంథాలు తెరవండి. నిర్గమాకాండము 15వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుకుందాం. నిర్గమాకాండం 15వ అధ్యాయం 22వ వచనం. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగ చేయగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదేనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయారు. అందువలన దానికి మారాను పేరు కలిగెను. యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. నేను చాలా వచ్చిన భాగం ఉంది కానీ కొంత షార్ట్ చేశాను. చాలా జాగ్రత్తగా వినండి. దేవుని ప్రజలు ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాలు ఫరో బానిసత్వంలో ఉన్నారు ఐగుప్తులో. దేవాదేవుడు 10 సూచక్రియలు మహత్కార్యాలు దేవుడు జరిగించి వారిని ఐగుప్తు నుంచి కనాన్ దేశానికి నడిపిస్తూ ఉన్నప్పుడు ఎర్ర సముద్రం అడ్డొచ్చింది.
దేవుడు ఎర్ర సముద్రాన్ని కూడా 2 పాయలుగా చేసి 6 నెలల ఇస్రాయేల్ నడిపించాడండి. నడిపించిన తర్వాత వారు ఎర్ర సముద్రం నుంచి 3 దినాలు కాన్స్టెంట్గా వారు ప్రయాణం చేశారు. ఎక్కడ ఆగకుండా ప్రయాణం చేస్తే విపరీతమైన దాహం వస్తూ ఉంది. వారు ఎక్కడికి చేరారంటే వారు మారా అనేటువంటి ప్రాంతానికి చేరారండి. మారా అనే ప్రాంతానికి చేరినప్పుడు వాళ్ళకి నీళ్లు లేవు. కానీ మారా అనే ప్రాంతానికి చేరిన తర్వాత అక్కడ నీళ్లు కనపడతా ఉన్నాయి. తాగుదామని చెప్పి నీళ్లు తాగుదామని చెప్పి తాగుతున్నప్పుడు అవి చేదుగా ఉన్నాయి, అందులో విషం ఉంది, తాగడానికి పని చేయట్లా. అలాంటప్పుడు ఏం చేయాలి? అనేక మంది సణుగుతున్నారు మోషే దగ్గరికి వచ్చి, అయ్యా ఇక్కడ చంపడానికి తీసుకొచ్చావా? మారా అనే ప్రాంతంలో చంపేస్తావు మమ్మల్ని, ఇక్కడ నీళ్ళు లేవయ్యా, ఇప్పటికే 3 దినాల నుంచి మాకేమి లేవు, నీళ్లు లేవయ్యా, దాహం తలమిడించిపోతున్నాం, అందుని బట్టి ఏం చేస్తావో చెయ్యని మోషే మీద ఇంచుమించుగా తిరుగుబాటు చేస్తున్నంటే ఆ టైంలో మోషే దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ప్రజలందరూ సణుగుతున్నారు కానీ మోషే మాత్రం సనగకుండా దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. సనగలేదు, దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా ఎందుకయ్యా వీడిని నాకు అప్పగించావు, వీడిని నేను కన్నానా, వీడిని పెంచానా, ఎందుకయ్యా నాకు ఎందుకు ఇచ్చావని దేవుని సన్నిధికి వెళ్ళి కంప్లైంట్ చెప్పలేదు. కానీ దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించాడు మోషే. ప్రభు అంటాడు, ఒక చెట్టు నరికి ఆ నీటి అందులో వేయమన్నాడు. చెట్టు నరికి అందులో వేయమన్నప్పుడు చెట్టు నరికి ఆ నీటిలో వేసినప్పుడు ఆ చెట్టు ఏం చేసిందంటే అందులో విషాన్నంతా కూడా పీల్చేసింది. ఆ చెట్టు ఏం చేసిందంటే నీటిలో ఉన్నటువంటి కాలుష్యాన్ని, నీటిలో ఉన్నటువంటి కాఠిన్యాన్ని, నీటిలో ఉన్నటువంటి ఆ యొక్క చేదనంతా కూడా విరిచేసి మంచి నీటిగా చేసింది. దేవుడు ఒక గొప్ప అద్భుతాన్ని చేశాడు ఆ మారా అనే ప్రాంతంలో. నిజంగా మారా అనేటువంటి ఆ ప్రాంతంలో దేవాదేవుడు నీటిని మధురంగా చేశాడు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామపరచండి. బిటర్ వాటర్ టర్న్ స్వీట్ అంటే చేదైనటువంటి నీరు ఎప్పుడైతే ఒక చెట్టు నరకబడి అందులో వేయబడినప్పుడు అది స్వీట్గా మారింది. అది ఒక రకంగా చెప్పాలంటే మధురంగా మారింది. ఆలోచన చేయండి, మారా లాంటి జీవితాన్ని దేవుడు మధురంగా చేస్తాడు. ఇది నీ జీవితం కూడా చేదుగా ఉన్నట్లయితే దేవాదేవుడు నీ జీవితాన్ని ఆయన మధురంగా చేస్తాడు. ఒకవేళ నీ జీవితం చింతలో ఉన్నట్లయితే, కన్నీటితో ఈ ప్రాంతానికి వచ్చినట్లయితే నీ కన్నీటిని దేవాదేవుడు ముగింపు పలికి గొప్ప ఆనందాన్ని ప్రభువు నీకు ఇస్తాడని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. యేసు ప్రభు వారు కూడా యోహాను సువార్త 2వ అధ్యాయంలో కానా అనేటువంటి పెండ్లి విందుకు ఆయన వెళ్ళినప్పుడు నీటిని ద్రాక్షారసంగా మార్చాడు. ఆయన నీటిని ద్రాక్షారసంగా మార్చాడు. కొన్ని క్వశ్చన్స్ త్వరగా అడుగుతాను, చెప్పండి. నీటికి రంగు ఉంటుందా? నీటికి రుచి ఉంటుందా? నీటికి వాసన ఉంటుందా? నీటికి విలువ ఉంటుందా? నేను చెప్పిన ఈ 4 నీటికి ఉండవండి. నీటికి రంగు ఉండదు, వాసన ఉండదు, రుచి ఉండదు, విలువ కూడా ఉండదు. మీరు మంచినీళ్ళు అడిగారు అనుకోండి, బిందె నీళ్ళు ఇస్తాను నేను. అదే నా దగ్గరికి వచ్చి బిందె ద్రాక్షరసాన్ని ఇమ్మన్నారు అనుకోండి, వెళ్ళి పక్కెళ్ళి అంటాను. ఎందుకంటే ద్రాక్షరసం చాలా విలువైంది, ఖరీదు పెట్టి కొనుక్కోవాలి. నీళ్ళు అయితే ఉచితంగా వస్తాయి కాబట్టి అందరూ నీటి దానం చేస్తారు. ఆలోచన చేయండి, నీటికి విలువ ఉండదు. ఇప్పుడు జాగ్రత్తగా మీరు చూడండి, ఎవరైతే క్రీస్తు ప్రభుని వారి జీవితాల్లోకి ఆహ్వానిస్తారో, ఒకవేళ వారి జీవితాలు నీళ్ల వలె విలువలేనివిగా, వాళ్ళ జీవితాలు నీళ్ల వలె రంగు లేనిటువంటిగా, వాళ్ళ జీవితాలు నీళ్ల వలె మంచి వాసన లేనిటువంటిగా, విలువ లేనిటువంటిగా ఉంటే కనుక యేసుక్రీస్తు ప్రభు వారు నీ జీవితంలో ఉంటే ఆయన నీ జీవితాన్ని రంగు కలిగిన, నీ జీవితాన్ని విలువ కలిగిన, నీ జీవితాన్ని వాసన కలిగినటువంటి జీవితంగా ప్రభు మారుస్తాడు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మహిమపరచండి. ఒకప్పుడు నా జీవితానికి విలువ లేదు, కానీ యేసుక్రీస్తు ప్రభు నా జీవితంలోకి ఆహ్వానించాను, నా జీవితానికి విలువ వచ్చిందండి. నా జీవితంలో ఒకప్పుడు రంగు లేదు, బ్లాక్ అండ్ వైటే, కానీ యేసుక్రీస్తు ప్రభు వారు నా జీవితాన్ని రంగు అద్దాడు. ఈరోజు నా గొప్ప ఆనందాన్ని, సంతోషాన్ని, శాంతిని, సమాధానాన్ని ప్రభు అనుగ్రహిస్తాడు. నీ జీవితంలో కూడా దేవాదేవుడు కలర్ఫుల్గా నీ జీవితాన్ని చేయగలడు. నీ జీవితంలో విలువ కలిగిన జీవితంగా నీ జీవితాన్ని చేయగలడు. నీ జీవితాన్ని వాసనాభరితంగా, ఒక పరిమళ వాసనగా వచ్చేటువంటి విధానంలో ప్రభు నీ జీవితాన్ని మార్చగలడు. విలువ నీ జీవితానికి ప్రభు విలువ ఇవ్వగలిగినటువంటి వాడని చెప్పడానికి ఎంతగానో సంతోషిస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో నేను ఈ యొక్క విషయాన్ని మనం ఒక్కొక్కటిగా ధ్యానం చేద్దాం. దేవుని యొక్క వాక్యపు లోతుల్లోకి వెళ్దాం. దేవుడు ఎన్నో శ్రేష్టమైన విషయాలు ఈ రాత్రికాల సమయంలో మనతో మాట్లాడబోతున్నాడు. ఎర్ర సముద్రాన్ని దేవుడు 2 పాయలుగా చేశాడు. ఇది అభూత కల్పన కాదండి. దేవుని వాక్యం ఏదైతే చెప్పబడిందో, దేవుని వాక్యంలో ప్రతిదీ కూడా అది చరిత్రకు ఆధారమైనటువంటిది. శాస్త్రీయ రుజువులు దేవుని వాక్యానికి ఉన్నాయి. ప్రపంచంలో 1300 మత గ్రంథాలు ఉంటే ఈరోజున బైబిల్ గ్రంథానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇదేంటంటే గ్రంథరాజ్యము. ఈ బుక్ని ఏమంటారంటే గ్రంథరాజ్యం, ద కింగ్ ఆఫ్ ఆల్ బుక్స్ అని పిలుస్తారు. గ్రంథరాజ్యం ఎందుకో తెలుసా? ఇది ఈ గ్రంథము ఏదైతే చెప్పిందో అది వాస్తవము. ఇందులో పుక్కిటి పురాణాలు లేవు. ఇందులో కార్టూన్ నెట్వర్క్లో ఉండేటువంటి ఊహాజనితమైనటువంటి కథలు లేవు. ఇందులో ఏదైతే జరిగిందో అవన్నీ కూడా వాస్తవమే. ఆలోచన చేయండి, ఐగుప్తు చరిత్ర మన ఈ లోకంలో మనం చదువుతుంటాం. మీలో చాలా మందికి మెసపటోమియన్ సివిలైజేషన్ గురించి తెలుసు, నైలు నది నాగరికత. సో బైబిల్ గ్రంథంలో ఆ నాగరికత గురించి,
ఆ తర్వాత 430 సంవత్సరాలు దేవుని ప్రజలను ఇశ్రాయేలీలు వారి యొక్క బానిసత్తులు ఉన్నారని దేవుని లేఖనం చెప్తా ఉంది. దేవుడు మోషే అనేటువంటి గొప్ప దేవుని సేవకుడిని వారి మధ్యకు పంపించి ఫరో దగ్గరతో మాట్లాడింప చేస్తున్నాడు. ఫరో, నా ప్రజలను విడిపించయ్యా, నా దేవుడు జీవం కలిగిన దేవుడు, నేనే అనేటువంటి దేవుడు నీ యొద్దకు నన్ను పంపించాడు కాబట్టి నా ప్రజలను విడిపించు అన్నాడు. అప్పుడు ఫరో అంటాడు, ఎవరు నిన్ను పంపించారంటే నీ దేవుడు ఎవరు అని అంటే దేవుడి దగ్గరికి వెళ్ళి అడిగాడు. అయ్యా, వాడు అడుగుతున్నాడు నీ పేరేంటో అడుగుతున్నాడు అంటే అప్పుడు ప్రభు చెప్పాడు, నేనే, ఐ యామ్ దట్ ఐ యామ్, నేను ఉన్నవాడును అనువాడును, ఐఎమ్ సెల్ఫ్ ఎగ్జిస్టెంట్. నన్ను ఏ ఒక్కడు సృష్టించలేడు, ఏ ఒక్కడు నాశనం చేయలేడు. నేను తన్ను తానుగా లేకపోతే నన్ను నేనుగా ఉనికిలో ఉండేటువంటి వాడిని. ఈ యొక్క అనుభవాన్ని ఏమంటారంటే స్వయంభవుడు అంటారు. దేవుడు అనేవాడు స్వయంభవుడు. ఏ ఒక్కరు కూడా దేవుని సృష్టించలేరు, ఏ ఒక్కరు దేవుని నాశనం చేయలేరు. ఆయన స్వయంభవుడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వజ్ఞాని, ఆయన సర్వవ్యాపి. గాడ్ ఈజ్ ఓమ్ని ప్రెజెంట్, గాడ్ ఈజ్ ఓమ్నిషియెంట్, గాడ్ ఈజ్ ఆల్ మైటీ. దేవుడు సర్వశక్తిమంతుడు, దేవుడు స్వయంభవుడు, ఈ సెల్ఫ్ ఎగ్జిస్టెంట్. ఆయన తన్ను తానుగా ఉనికిలోకి వచ్చేటువంటి వాడు, ఉనికిలో ఉండేటువంటి వాడు. ఈ విషయాన్ని మీరు గమనించండి. ఎప్పుడైతే మనకందరికీ తెలుసు ఫరో హృదయం కఠినపరచబడుతున్నప్పుడు 10 సూచక్రియలు దేవుడు చేశాడు. ఆఖరిదైనటువంటి ఆ మరణదూత జ్యేష్ఠ కుమారుల వధ ఎప్పుడైతే జరిగిందో ఫరో అన్నాడు, మోషే తీసుకెళ్ళిపోయా, మీ ప్రజలను తీసుకెళ్ళిపో. ఒకవేళ నా కుమారుడు చనిపోయాడు, ఇప్పుడు ఇంకా మీ ప్రజలు లేకపోతే ఇశ్రాయేలీలు నా రాజ్యంలో ఉంటే నేను కూడా చనిపోతాను కాబట్టి వెళ్ళిపోండి అయ్యా అని పంపించేటప్పటికి వాళ్ళందరూ కూడా బయలుదేరారు. ఒక్క డెక్క అయినా మిగలలేదు. ఆ సందర్భంలో ఏం జరిగిందంటే ఇశ్రాయేల్ అందరూ కూడా బయలుదేరినప్పుడు వారి ముందు ఎర్ర సముద్రం అడ్డొచ్చిందండి. వచ్చింది. ప్రజలు అప్పుడే అంటున్నారు, ఏమని తెలుసా, వాస్తవానికి ఏం జరిగిందంటే ఇశ్రాయేల్తో పాటు కొంతమంది మిశ్రిత జనం కూడా వచ్చారు. వాస్తవానికి వారు ఇశ్రాయేలీలు కారు, కానీ మిగతా తెగల వారు వీళ్ళు బయలుదేరుతున్నారని చెప్పి వీళ్ళతో పాటు బయలుదేరి వచ్చారు. వాళ్ళు సాగడం ప్రారంభించారు. దేవుని ఆత్మ లేనటువంటి వారు, రక్షణ లేనటువంటి వారు దేవుని కార్యాన్ని పాడు చేస్తూ ఉన్నారు. నిజంగా వారు వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నారు. అడగండి, మోషేని చంపేస్తావా అని అడగండి. ఏంటి ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చింది, ఎర్ర సముద్రం ఏ విధంగా పాయలవుతుంది, వెనకాలేమో ఫరో సైన్యం ఉన్నారు, శ్రేష్టమైన రథాలు వేసుకుని వస్తున్నాడు, ఎలా అని ఈ మిశ్రిత జనం ఏం చేస్తారంటే ఇశ్రాయేల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటప్పటికి వారు కూడా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయారు. వారు కూడా ప్రభావితులైపోయి మోషే దగ్గరికి వచ్చి, ఐగుప్తులో సమాధులు లేని ఇక్కడ తీసుకొచ్చావా మోషే, ఐగుప్తులో సమాధులు లేని ఇక్కడ తీసుకొచ్చావా, చంపేస్తావా మమ్మల్ని అని అన్నప్పుడు మీరేం కంగారు పడొద్దు, నా దేవుడు సర్వశక్తివంతుడు, నా దేవుడు అసాధ్యాన్ని సుసాధ్యపరిచేటువంటి దేవుడు, మారా జలములను మధురంగా చేసేటువంటి దేవుడు, ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి ఎర్ర సముద్రం వైపు తన యొక్క చేతిని చాపినప్పుడు, తన కర్రను పైకెత్తినప్పుడు తూర్పు గాలి చేత ఎర్ర సముద్రం 2 పాయలైంది. ఆ 2 పాయలైనటువంటి ఆ మధ్య మార్గంలో ఇశ్రాయేల్ నడిచారు. వెనకాల వస్తున్న ఫరో సైన్యము వీరు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు కాబట్టి మనం కూడా నడిచి వారిని చంపేద్దామని ఎప్పుడైతే వచ్చారో జరిగిన వాస్తవం ఏంటి తెలుసా, ఇశ్రాయేల్ దాటగానే ఆ ఫరో సైన్యము, అతని సేనలు, అతని యొక్క ఆ గుర్రాలు కావచ్చు, అతని రథాలు ఎర్ర సముద్రంలో ఏమైపోయింది, పడి నాశనం అయిపోయి ఆ ఫరోతో సహా అందరూ కూడా మరణించారు. దేవాదేవుడు ఇశ్రాయేలుకి గొప్ప విజయాన్ని చేకూర్చిపెట్టాడు. ఇది నిర్గమాకాండం 14-15 అధ్యాయంలో రాయబడింది. ఈ విషయాన్ని చెప్తే అందరం కూడా విశ్వాసంతో నమ్ముతున్నాం. దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి నమ్ముతున్నాం. కానీ మీరు ఎవరైనా సరే క్రైస్తవేతల దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని చెప్తే, అమ్మా చెప్పొద్దమ్మా, మా చెవిలో పువ్వులు పెట్టద్దు, ఏంటి ఎర్ర సముద్రం 2 పాయలు అయిపోయిందా? మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుని ప్రజలు ప్రార్థన చేస్తున్నప్పుడు క్రీస్తు పూర్వం సుమారుగా 1400 సంవత్సరాల్లో ఎర్ర సముద్రం పాయలైపోయిందని చెప్తున్నారు. అది ఎంతవరకు మేము నమ్మాలి? ఏంటి ఆధారాలు, ఏంటి రుజువులు అని చాలామంది మిమ్మల్ని అడుగుతారు. నన్ను కూడా అన్నారు. ఈ విషయాన్ని నా స్నేహితులతో పంచుకున్నప్పుడు, ఏం చెప్తున్నావు నువ్వు? అలా అయితే మాకు కూడా చాలా కథలు ఉన్నాయి. ఒక పాము అలా వెళ్ళిపోయి చంద్రుడు మింగేసింది తెలుసా, నమ్ముతావా అంటే మనం ఏం సమాధానం చెప్పలేం. ఆలోచన చేయండి. ఒక విషయాన్ని నమ్మాలంటే మనకు ఆధారాలు కావాలి, ఒక విషయాన్ని నమ్మాలంటే మనకు రుజువులు కావాలి. ఎర్ర సముద్రం 2 పాయలైందా అంటే అంశం గురించి, సో ఎర్ర సముద్రం అడుగు భాగాన్ని ఏమున్నాయి అనేటువంటి ఉద్దేశంతో ఒక వ్యక్తి ఆ పరిశోధన చేయటం మొదలుపెట్టాడండి. సుమారుగా అతని గురించి మనం ఆలోచన చేస్తే ఆ వ్యక్తి పేరు నేను మీ ముందు ఉంచుతున్నాను. మీరు చూస్తున్నటువంటి ఈ వ్యక్తి ఎర్ర సముద్రం అడుగు భాగాన ఆ వ్యక్తి ఆ పరిశోధన చేయటం మొదలుపెట్టాడు. ఇతని పేరు లేనార్డ్ మోలర్ అనేటువంటి వ్యక్తి. అతడు ఏ విధంగా పరిశోధన చేశాడో ఒక్కసారి మీకు వీడియో చూపిస్తాను. ఎర్ర సముద్రం అడుగు భాగానికి వెళ్ళినప్పుడు అతనికి ఆ యొక్క రోబోటిక్ కెమెరాలో అతనికి ఏం కనిపించినాయో మీరు చూస్తారు.
ఇది కళ్ళబొల్లి మాటలు కాదు, లేకపోతే మిమ్మల్ని ఏదో మభ్య పెట్టాలని నేను ఈ విషయం చెప్పట్లేదు. కానీ ఒక వీడియోని మీకు చూపిస్తాను. ఆ వీడియో మీరు చూస్తూ ఉన్నప్పుడు అతని కెమెరా ఏ విధంగా ఎర్ర సముద్రం అడుగు భాగానికి వెళ్ళిందో, ఎర్ర సముద్రం అడుగు భాగాన ఏమైతే కనిపిస్తున్నాయో మీరు ఒకసారి చూడబోతున్నారు. లుక్ ఎట్ ద స్క్రీన్స్. మీరందరూ కూడా స్క్రీన్స్ చూడండి ఒకసారి. భాగానికి ఆ రోబోటిక్ కెమెరా, అల్ట్రావైలెట్ కెమెరాస్ ఎప్పుడైతే పంపించారో వారికి కొన్ని చక్రాలు కనబడతా ఉన్నాయి, కొన్ని రథ చక్రాలు వారికి కనబడతా ఉన్నాయి. అక్కడ వాస్తవానికి ఆ కొరలు ఎప్పుడైతే పట్టేసిందో వాస్తవానికి ఎంతో కాలం అయింది కాబట్టి దాని చుట్టూరు కూడా ఒక నాచు లాంటి పదార్థం ఆ చక్రానికి పట్టి ఉండటానికి చూస్తున్నారు వాళ్ళు. The robotic camera's survey revealed many shapes and objects familiar to Muller, లోపలికి వెళ్తా ఉన్నప్పుడు రథానికి సంబంధించినటువంటి ఆ పరికరాలు కనబడతా ఉన్నాయి. discs and straight shafts fused రథ into చక్రాలు, larger masses ఆ గుర్రాల that have the ఎముకలు. appearance of twisted wreckage. ఆ యొక్క మార్గంలోనండి, ఆ మార్గంలో ఒకటి కాదు రెండు కాదు అనేకమైన రథ చక్రాలు ఆ ప్రాంతంలో దొరికినాయి. ఒక 2-3 రథ చక్రాలని బయటికి తీసుకొచ్చి వారు ఫారెన్సిక్ ల్యాబ్కి ఇచ్చారు, అంటే కార్బన్ డేటింగ్కి ఇచ్చారు. కార్బన్ డేటింగ్ అంటే అర్థం ఏంటంటే కాల పరీక్ష. ఒక వస్తువుని కాల పరీక్ష చేసేటువంటి శాస్త్రవేత్తలకు ఇస్తే వారు దాన్ని ఎక్కడిది ఎప్పుడుది క్లియర్గా చెప్తారండి. దాని మీద ఉన్నటువంటి డస్ట్ పార్టికల్స్ కావచ్చు, వేలు ముద్రలు కావచ్చు, అది ఏ నాటివి, దాని ఉన్న ముద్రలని చూసి ఇది పలానా పలానా సంవత్సరం నాటివి, పలానా పలానా వారు ఉపయోగించారు అని ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ వారు ఆ విషయాన్ని చెప్పడం జరిగింది. కార్బన్ డేటింగ్ అంటే కాల పరీక్ష చేసేటువంటి వారు చెప్పింది ఏంటి తెలుసా? ఈ రథ చక్రాలు ఎవరు వాడారంటే ఐగుప్తు దేశం నుండి ఫరోలు ఈ రథాలు వాడారు. ఆ టైంలో ఇలాంటి రథాలే వాడుతుండేటువంటి వారు. ఆ రథాల మీద ఉన్నటువంటి రాతలు కావచ్చు, ఆ రథాలు ఎప్పటివంటే క్రీస్తు పూర్వం 1450 సంవత్సరాల నాటివని చెప్పారు. ఇంచుమించుగా సరాసరిగా 1450 సంవత్సరాల నాటివి ఈ రథ చక్రాలని చెప్పారు. చెప్పినప్పుడు వాస్తవానికి క్రీస్తు పూర్వం 1450 సంవత్సరాలు ఏం జరిగింది, ఐగుప్తు దేశంలో ఏం జరిగింది అని ఆలోచన చేస్తే అదే టైంలో 1450 సంవత్సరాలు క్రీస్తు పూర్వంలో ఇశ్రాయేలీయులు అనేటువంటి వారు ఐగుప్తు దేశం నుంచి బయటికి విడుదల చేయబడ్డారు. 430 సంవత్సరాలు ఫరో బానిసత్వంలో ఉన్నటువంటి వారు నిజంగా వారు బయటకు వచ్చారు. నిర్గమం జరిగింది, విడుదల జరిగినప్పుడు బయటకు వచ్చినప్పుడు అదే టైంలో ఎర్ర సముద్రం ఒకటి అడ్డొచ్చింది. బైబిల్ గ్రంథంలో ఆ చరిత్ర అంతా కూడా రాయబడితే ఎర్ర సముద్రంలో ఏదో జరిగింది. ఎర్ర సముద్రంలో ఈ చక్రాలు ఉండటానికి కారణం ఏంటి? ఏదో 1-2 అయితే వాళ్ళు పాడేస్తారు, కానీ ఈ యొక్క రథాల చక్రాలు అనేకమైన ఉన్నాయి. ఎవరు పాడేసి ఉంటారు, ఏం జరిగింది అని ఆలోచన చేస్తే మీరు నిర్గమాకాండం 14-15 అధ్యాయాల్లో కూడా మనం జాగ్రత్తగా చెబితే అదే టైంలో ఈ యొక్క ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం 2 పాయలైతే 6 నెలలు నడుచుకుంటూ వెళ్ళారు. వెనకాల వస్తున్న ఫరో సైన్యం అతని సేనలు ఎర్ర సముద్రంలో పడి నాశనం అయ్యారు అనేటువంటి విషయం రాయబడితే ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఏం నమ్ముతున్నారో తెలుసా? బైబిల్ గ్రంథంలో ఎర్ర సముద్రం 2 పాయలైనటువంటి అంశము అది అభూత కల్పన కాదు. ఆధారాలతో ఈ రోజున మనకి లభ్యమవుతా ఉంది. ఎర్ర సముద్రం అడుగు బాగాన ఏదైతే రథ చక్రాలు కనబడుతున్నాయో, గుర్రాలు ఎముకలు కనబడతా ఉన్నాయో, మనుషులకు ఎముకలు కనబడుతున్నాయో ఏదో జరిగింది. క్రీస్తు పూర్వం 1450 సంవత్సరాలు ఏదో జరిగింది ఎర్ర సముద్రంలో అంటే బైబిల్లో దానికి ఆన్సర్ ఉంది. ఎర్ర సముద్రం అడుగు బాగాన ఈ యొక్క ఐగుప్తు సైన్యం పడి నాశనం అయ్యారు. ఇశ్రాయేల్ మాత్రం తప్పించుకుంటా వారు ఎర్ర సముద్రాన్ని వారు దాటారంటే విషయం రాయబడితే ఇది అక్షర సత్యము. ఇది పుకిటి పురాణం కాదు, కానీ బైబిల్ గ్రంథం అనేది ఇది చరిత్రకు ఆధారమైనటువంటి గ్రంథం అని అందరూ కూడా బైబిల్ గ్రంథాన్ని శ్లాఘించడం మొదలుపెట్టారు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మహిమపరచండి. ఆకాశము భూమి అయినా గతించిపోతాయి, కానీ దేవుని వాక్యం ఎన్నడూ కూడా గతించదు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, దేవుని వాక్యం ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పదండి. దేవుని వాక్యంలో ఒక అసత్యం లేదు. దేవుని వాక్యము అది యథార్థమైనది. అందుని బట్టి నీ వాక్యము యథార్థమైనది అంటాడు. దేవుని వాక్యంలో ఏది కూడా అసత్యం లేదు. అన్నీ కూడా చరిత్రకు ఆధారమైనటువంటి అంశాలు దేవుని వాక్యంలో ఉన్నాయి. నేను ఈ విషయాల్ని అనేక పబ్లిక్ మీటింగ్స్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు చాలా మంది నా దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటారు, ఇంకా ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే చెప్పండి అంటే. సో చాలా మందికి చెప్పడం జరుగుతుంది. దేవుని వాక్యంలో ప్రతి దానికి కూడా ఆధారాలు ఉన్నాయి. ఒక గ్రంథాన్ని సత్యవేద గ్రంథం అని చెప్పాలంటే దానికి మనం ఎన్నైతే పరీక్షలు పెట్టాలో అన్ని పరీక్షలు దేవుని వాక్యానికి పెట్టినా దేవుని వాక్యం గెలుస్తూనే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ఎర్ర సముద్రం 2 పాయలు చేసి ఇశ్రాయేలు దేవాదేవుడు నడిపించి 6 నెలలను ఇశ్రాయేలు నడిపించి పగలు మేఘస్తంభాన్ని రాత్రి అగ్ని స్తంభాన్ని వేసి మన్నాను వారి కోసం కురిపించి అనేకమైనటువంటి సౌలభ్యాలు వారి ప్రజల కొరకు దేవాదేవుడు చేశాడు. ఎర్ర సముద్రం నుంచి వారు 3 దినాలు అలా ప్రయాణం చేస్తూ వచ్చేటప్పటికి ఒక అరణ్య మార్గంలో వారు ప్రయాణం చేస్తున్నారు. అరణ్యం పేరు షూరు అరణ్యము. అందరూ చెప్పండి,
షూరు అనేటువంటి అరణ్యానికి వారు వచ్చారు. వచ్చినప్పుడు అరణ్యం అంటే మీరు అనుకుంటారేమో, సో మన దేశంలో అరణ్యాలు ఏంటంటే చెట్లతో ఉంటాయి, గుబురుగా ఉంటాయి. కానీ ఇశ్రాయేల్ దేశం, ఐగుప్తు దేశంలో అరణ్యాలంటే ఎడారులు. ఒక్క చెట్టు కూడా ఉండదండి. నిజంగా అక్కడ ఒక సెలయేరు కూడా ఉండదు. వాళ్ళు అలా మార్గ మధ్యన వెళ్ళిపోతా ఉన్నప్పుడు నిజంగా భయంకరమైనటువంటి ఎండ. ఆ ఎండలో వారు అలసిపోతున్నారు. 3 రోజుల నుంచి మంచినీళ్ళు లేవు. షూర్ అరణ్యంలో వాళ్ళు వెళ్తా ఉన్నప్పుడు అప్పటికే సణుగులు మొదలైనవి. అయ్యా మోషే, 3 దినాలైందయ్యా, నీటిని త్రాగి నీళ్ళేవి, మమ్మల్ని ఏమో బయటికి తీసుకొచ్చావు, ఐగుప్తులో సమాధులు లేవని ఇక్కడ తీసుకొచ్చావు, ఇక్కడ సమాధులు కట్టేస్తావా అని షూర్ అరణ్యంలో సణుగుతున్నప్పుడు మోషే మాత్రం వారి సణుగులన్నీ ప్రక్కన పెట్టి తను చేయాల్సిన కార్యం చేస్తున్నాడు. ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తుంటే వారు కొద్దిగా నడిచేటప్పటికి ఒక ప్రాంతానికి వచ్చారు. ఆ ప్రాంతం పేరే మనం చూస్తున్నాము. ఆ ప్రాంతం పేరేంటి? ఆ ప్రాంతం పేరు మారా. అందరూ చెప్పండి, మారా. మీరు చూస్తున్నారు, ఈ యొక్క మ్యాప్ని మీరు చూస్తున్నారు కదండి. ఆ విల్డర్నెస్ ఆఫ్ షూర్ అంటే షూర్ అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు మారా అనే ప్రాంతానికి వచ్చారండి. ప్రాంతానికి వస్తే అక్కడ ఒక చిన్న నీటి ఊట కనబడతా ఉంది, చిన్న సెలయేరు కనబడతా ఉంది. నీళ్ళు ఎప్పుడైతే కనిపించగానే గబగబా వెళ్ళిపోయారు. 3 దినాల నుంచి నీళ్ళు లేవేమో, గబగబా దానిలోకి వెళ్ళి నీటిని త్రాగుదనేటప్పటికీ నీళ్ళలో విషం ఉంది, నీళ్లు చేదుగా ఉన్నాయి, త్రాగటానికి పని చేయట్లేదు, ఆ నీళ్ళలో విషం ఉంది. అప్పుడు వెంటనే మోషే దగ్గరికి వచ్చారు. అయ్యా, నీటిలో విషం ఉందయ్యా, నీళ్లున్నాయి కానీ నీళ్ళలో విషం ఉంది, అందుని బట్టి ఏం చేస్తామని అడిగినప్పుడు మరలా ప్రభు సన్నిధిలోకి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంటున్నాడు ఏమని తెలుసా? మనం చదువుకున్న ఎందాటి వాక్య భాగాన్ని, ఒక చెట్టును నరికి పలానా ఒక చెట్టును చూపించాడు దేవుడు. ఒక చెట్టును మోషేకు చూపించి ఆ చెట్టును ఏం చేస్తామంటే నీళ్ళలో వేయి, ఆ చెట్టును నరికి నీళ్ళలో వేయి, ఆ నీళ్లు మధురంగా మారుతుందని ప్రభు చెప్పినప్పుడు మోషే దేవుడు చూపించిన చెట్టును నరికి ఆ నీటిలో వేశాడు. ఆలోచన చేయండి, నిజంగా ఎప్పుడైతే అలా చేసినప్పుడు నీళ్లు మధురంగా అయిపోయినాయి. నిజంగా మారా అంటే చేదు అని అర్థం. చేదు నీళ్లు మధురంగా మారెను అనేటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. దేవాదేవుడు ఎర్ర సముద్రం 2 పాలు చేయటం మాత్రమే కాదు, ఆ మారా నీటిని మధురంగా దేవాదేవుడు చేశాడు. ఈరోజున ఏంటి ఆ చెట్టు ఎవరికి సాదృశ్యం? ఆ చెట్టు ఎవరు అని ఆలోచన చేస్తే ఆ చెట్టే మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు వారు. మన జీవితాలు మారా వలె చేదుగా ఉంటే, నిజంగా మన జీవితంలో కూడా పాపం ఉన్నట్లయితే, చేదు అనేటువంటిది పాపానికి సాదృశ్యం అయితే, ఆ చేదు పోవటానికి, ఆ మలినం పోవటానికి, ఆ అశుద్ధాన్ని మనం క్లీన్ చేసుకోవాలంటే నరకబడిన చెట్టు ఆ యొక్క నీటిలో పడవేయబాలాలి. ఆ నరకబడిన చెట్టే మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన నరకబడ్డాడు. ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతూ ఆయన శిలువలో ఆయన దేహం ఏం చేయబడింది? ఖండించబడిందండి. నిజంగా ఆయన దేహం తూట్లు వలగే ఆయన చేల్చబడింది. ఆయన రక్తాన్ని కార్చాడు. ఎప్పుడైతే ఆ నరకబడిన చెట్టు అని యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితాల్లో కలపబడతాడో మనలో ఉన్న చేదు పోతుంది, మనలో ఉన్నటువంటి అవిధేయత పోతుంది, మనలో ఉన్నటువంటి కల్మషం పోతుంది. మనిషి యొక్క సమస్య పాపం అండి. రోజున మనిషికి చాలా సమస్యల నుంచి, కానీ ఆ అత్యంత భయంకరమైన పెద్ద సమస్య ఏంటంటే పాపము. మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో అది చేయలేం, ఏదైతే చేయకూడదు అనుకుంటామో అదే చేస్తాం. మన జీవితంలో సమస్య పాపం చేసే ప్రతి ఒక్కరు కూడా పాపానికి బానిస. మనలో ఏ ఒక్కరు చెడ్డగా ఉందామని అనుకోమండి, ఏ ఒక్కరు చెడ్డగా బ్రతకాలని ఏ ఒక్కరు అనుకోవాలి, మంచిగానే బ్రతకాలనుకుంటాం, మన మాటలు బాగుండాలనుకుంటాం, మన జీవితాలు బాగుండాలనుకుంటాం. ఏ చెడు వ్యసనాలకి నేను బానిస అవ్వకూడదు అనుకుంటాం, చెడు మాట్లాడకూడదు, చెడు చూడకూడదు, చెడు చేయకూడదని అనుకుంటాం. కానీ ఎందుకో సమ్వేర్ మన జీవితంలో చెడు చేస్తుంటాం. ఇది మన సమస్య. ఎన్నోసార్లు చెడును మానేద్దామని అనుకుంటాం, కానీ చెడును మనం మానలేం. వ్యసనాల నుంచి విడుదల రాదు. మనిషి 6 అడుగులు ఎత్తుంటాడు, కానీ 6 అంగుళాల సిగరెట్కి బానిస అయిపోతాడు, విడుదల రాదు. ఎన్నోసార్లు భార్య మీద పిల్లల మీద ఒట్టేస్తాడు. నేను ఆ దుకాణం దగ్గరికి వెళ్ళిన బజ్జీపానాన్ని సేవించను, ఆ యొక్క ధూమపానం నేను సేవించను, ఆ భయంకరమైన జీవితాన్ని జీవించను. ఎన్నోసార్లు తల్లిదండ్రుల మీద భార్య మీద కూడా ఒట్టేస్తారు మనుషులు, కానీ ఒట్టు తీసి గట్టు మీద పెడతారు. మనిషి పాపానికి బానిస. మనిషి యొక్క సమస్య పాపము. మనిషి ఎందుకు ఆనందంగా ఉండలేకపోతున్నాడు? ఎందుకు మనిషి శాంతిగా బ్రతకలేకపోతున్నాడు? శాంతి కోసం ఇంకా అన్వేషించడానికి కారణం ఏంటంటే పాపం కారణమని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. అసలు మన అశాంతికి కారణం ఏంటంటే పాపము, మన భయానికి కారణము పాపము. మన వేదాల్లో కూడా ఉదయాన్నే సంధ్యావందనం చెప్తూ పాపోహం పాపకర్మ పాపాత్మ పాప సంభవామి త్రాహిమాం యుగే యుగే అనిదాస్తరం నాస్తి తుమామ శరణం మమ ఓం శాంతి అనేటువంటి శ్లోకాన్ని మన పూర్వీకులు వల్లించారు. ఈ రోజున చాలా మంది సంధ్యావందనం చెప్తూ, సూర్య నమస్కారం చెప్తూ ఈ యొక్క శ్లోకాన్ని వల్లిస్తారు. అహం పాపి, నేను పాపంలో పుట్టాను, పాపంలో పెరుగుతున్నాను, పాపంలో చనిపోతున్నాను,
నీవే పాపం నుంచి రక్షించే రక్షకుడు అయితే, శరణాగత వత్సల త్రాహిమాం అన్యదా స్థిరము నాస్తి, నువ్వు తప్ప నాకు దిక్కు లేరయ్యా, నా పాపం నుంచి నాకు విడుదల చేసి నాకు శాంతిని ప్రసాదించు, నాకు ఆత్మశాంతిని ప్రసాదించు, నాకు నిత్య జీవాన్ని ప్రసాదించు, నాకు వెలుగుతో నన్ను నింపని మనిషి కోరుతా ఉన్నాడు. మరి ఆలోచన చేయండి, ఈ లోక చరిత్రలో పాపాన్ని క్షమించేటువంటి వాడు, ఈ లోక చరిత్రలో పాపము నుంచి మనిషిని రక్షించేటువంటి వాడు, ఈ లోక చరిత్రలో మనిషి యొక్క పాపాలని పవిత్రపరిచి మనిషి హృదయాన్ని మార్చేటువంటి దేవుడు ఎవరున్నారంటే పాపం లేనిటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. పాపాన్ని కడిగేటువంటి సాధనము పాపం లేని రక్తము. గుర్తుపెట్టుకోండి, పాపాన్ని కడిగేటువంటి సాధనము పాపం లేని రక్తం. మీరు వర్షాకాలంలో మీ కాళ్ళకి బురద అంటుకుంది, మీరు నీళ్ళతో కడుక్కుంటారు. అదే వేసవకాలం మీ కాళ్ళకి పెయింట్ అంటుకుంది, దేంతో కడుగుతారు? దేంతో కడగాలి? నీళ్లతో కడిగితే పోతుందా? దేంతో కడగాలి? పెట్రోల్తో కడగాలి. అదే మనిషి దానికి పాపం అంటుకుంది కదా. చెప్తున్నాడు ప్రతి మనిషి, అహం పాపి, నేను పాపిని అంటున్నాడు. పాపం నాకు అంటుకుంది, ఈ పాపం నుంచి విడుదల కావాలి, అందుని బట్టే పుణ్యకార్యాలు చేస్తాడు. బలిదానాలు చేసినా, బలి కార్యక్రమాలు చేసినా పాపం పోవాలనే కదా. మనిషి ఏ భక్తి కార్యక్రమం చేసినా సరే పాపం పోవాలని ఆలోచించండి. ఏదైనా గుడి కనిపించగానే, ఏదైనా మందిరం కనిపించగానే 2 లెంపలు వేసుకుంటారు. అంటే ఏంటి తెలుసా? అయ్యా నేను పాపినయ్యా నన్ను క్షమించని. వాస్తవాన్ని 2 లెంపలు వేసుకుంటారు. దాని అర్థం ఏంటంటే నేను పాపినయ్యా నన్ను క్షమించండి. ప్రతి ఒక్కరు కూడా పాపినని ఒప్పుకుంటున్నారు, కానీ ఆ పాపము నుంచి మనిషికి విడుదల ఎలా ఉంది అని ఆలోచన చేస్తే, అదే సామవేదం తాండియా మహాబ్రాహ్మణంలో ఒక శ్లోకాన్ని రాశారు మన పూర్వీకులు. సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణం అవశ్యకం, తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం. సర్వపాపాలు పోవాలంటే రక్తం చిందించబడాలి. ఆ రక్తము పరమాత్ముడే చిందించాలి. అందుని బట్టే మన పూర్వీకులు చాలా బలిదానాలు చేశారండి. గొర్రెను వధించడం, మేకను వధించడం, ఆవును వధించడం, గుర్రాన్ని వధించడం. దానికి మంచి మంచి పేర్లు పెట్టారు. అశ్వమేధయాగమని, గోమేధయాగమని, అజామేధయాగమని, నరమేధయాగమని, చండీ యాగాలు చేశారు. ఆ యాగాల్లో చేసేది అంటే ఒక జంతువుని బలి చేసేవారు. ఆ జంతువు ఎప్పుడైతే రక్తాన్ని కారుస్తుందో వారి పాపాలకు విమోచనని భావించేవారు. కానీ ఇక్కడ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఆ రక్తము పరమాత్ముడే వచ్చి చిందించాలి. పాపం లేని రక్తం మాత్రమే మనిషి పాపాలను క్షమించగలుగుతుంది. పాపం లేని రక్తం ఎవరికి ఉంటుంది? ప్రతి ఒక్కరి రక్తంలో కూడా పాపం ఉంది. చిన్న బిడ్డల్లో కూడా, వారిలో కూడా జన్మ పాపం ఉంది. కర్మ పాపాలు వారిలో లేవు, కానీ జన్మ పాపాలు ఉన్నాయి. మరి అప్పటి నుంచి వేచి ఉంటున్న రక్షకుడు వస్తాడు. లోక పాపను మోసుకుని పోయి దేవుని గొర్రెపిల్ల రాబోతా ఉంది. ఆ గొర్రెపిల్ల సమస్త మానవాళ్ళ కొరకు ఆయన వధించబడతాడు. ఆ వధించబడినటువంటి ఆ పరిశుద్ధమైన రక్తములో మనిషికి పాపక్షమాపణ ఉంది. ప్రజాపతి దేమాత్మానం వ్యజ్ఞానం యజ్ఞప్రాయకృత్వ అంటే పొడమి యొక్క పాప భారాన్ని భరించేటువంటి ప్రజాపతి ఆయన ఈ లోకానికి వస్తే సమస్త మానవాళ్ళ కొరకు యజ్ఞం చేయాలి. ఆ యజ్ఞంలో ఆయనే దహన బలిపశువుగా మారాలి. రక్తం కార్చినప్పుడు మనిషికి పాపక్షమాపణ ఉంది, మనిషికి నీతి లభిస్తుంది, మనిషి పాపాల నుంచి విడుదల పొందుతాడని బైబిల్ చెప్పట్లేదు, చాలా వేదాలు చెప్తుంటే ఈ లోక చరిత్రలో మనిషి పాపం నిమిత్తం రక్తం కార్చడానికి వచ్చినటువంటి దేవాదేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. నాలో పాపం ఉందని మీరు ఎవరు స్థాపించగలరని చెప్పాడు. యేసు ప్రభువులో పాపం ఉందా? ఆయన జన్మలో పాపం ఉందా? ఆయన చూపుల్లో, చేతల్లో, నడకల్లో, పడకల్లో పాపంతో ఉన్నాడు ఆయన. నాలో పాపం ఉందని మీరు ఎవరు స్థాపించగలరని చెప్పినటువంటి వాడు. అందుని బట్టి నేను మోస్తున్న ఈ గ్రంథానికి ఒక మంచి పేరు ఉంది, పరిశుద్ధ గ్రంథము. ఎందుకు ఈ గ్రంథానికి ఈ పేరు వచ్చింది? ఎందుకు ఈ గ్రంథానికి ఈ పేరు పెట్టారనంటే ఈ గ్రంథంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7:20 పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకమైన వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినటువంటి వాడు. ఈ రాత్రి కాలంలో యేసుక్రీస్తు ప్రభువారు నరకబడ్డాడు. ఎందుకు తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో నలిగిపోయాడు. ఎందుకు తెలుసా? ఆ నరకబడిన చెట్టు గనక ఆ నీటిలో పడితేనే కానీ ఆ నీళ్ళలో విషం పోదు. యేసు ప్రభు రక్తం నీలోకి వస్తేనే తప్పించి నీలో పాపం అనేటువంటిది విరగదు. నీలో ఉండే పాపం అనేది అది పోదు. యేసు రక్తం చేత నువ్వు ఎప్పుడైతే కడగబడతావో నీ జీవితంలో పాపం నుంచి విడుదల పొందుతావు. యేసు రక్తం ప్రతి పాపం నుంచి మనల్ని ఏం చేస్తుంది? పవిత్రులుగా చేస్తుంది. మొదటి యోహాను పత్రిక 1:7 యేసు రక్తం ప్రతి పాపం నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. మత్తయి సువార్త 26:28 ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తము. ఇది నిజంగా యేసుక్రీస్తు ప్రభు రక్తము పరిశుద్ధమైనటువంటిదండి. యేసుక్రీస్తు ప్రభు రక్తం నిష్కలంకమైంది. ఆయన రక్తం ఎందుకు కాచాడు తెలుసండి? మన పాపం నుంచి విడుదల చేయడానికి. యేసు రక్తం ప్రతి పాపం నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. ఆయన నరకబడినప్పుడు ఆ చెట్టు నరకబడి ఎప్పుడైతే మారా జలముల్లో ఎప్పుడైతే వేయబడిందో ఆ మారా జలములు మధురంగా మార్చబడ్డాయి. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మహిమపరచండి. ఈ రాత్రి కాల సమయంలో పాపక్షమాపణ కొరకు ఎన్నెన్నో ప్రాంతాలకు వెళ్తున్నావా?
ఎన్నెన్నో తీర్థయాత్రలకు వెళుతున్నావా, నదీ స్నానాలు చేస్తున్నావా, లేకపోతే దాన ధర్మాలు చేయడం ద్వారా నీ పాపం పోదు కానీ, నదుల్లో మునటం ద్వారా నీ పాపం పోదు కానీ, యేసు రక్తంలోని ప్రతి పాపాన్ని కడుక్కున్నప్పుడు మాత్రమే నీ యొక్క పాపానికి పాప క్షమాపణ. హల్లెలూయా. నా తల్లి పూర్వీకులు 104 ఇష్ట దైవాలు కలిగి జీవించేటువంటి వారు. ఇంట్లోకి వస్తే 104 ఇష్ట దైవాలండి. ఏ దేవునికి ఏ నైవేద్యం పెట్టాలో, ఏ దేవునికి ఏ పూజ చేయాలో, ఏ దేవునికి ఏ పువ్వు పెట్టాలో, ఏ పండు పెట్టాలో అన్నీ కూడా రాసుకుంటూ చేస్తుండేటువంటి వారు. ఉదయం 4 గంటలకు ప్రారంభించేవారట పూజ. నిజంగా 11:30 గంటల వరకు పూజ చేస్తుండేటువంటి వారు. ఎన్నెన్నో పూజా కార్యక్రమాలు చేస్తారు. వారి ఉద్దేశం ఏంటి తెలుసా? మా పాపానికి ప్రాయశ్చిత్తం జరగాలి, మా జన్మ కర్మ పాపాలు పోవాలి, అప్పుడే మేము వైకుంఠానికి వెళ్తాం, అప్పుడే మేము స్వర్గానికి వెళ్తాం, అప్పుడే పరలోక రాజ్యానికి వెళ్తాం. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఎవరు పడితే వాడు వెళ్ళిపోరు. ఎవరు హృదయాలైతే పవిత్రపరచబడతాయో, అన్లెస్ యూ హ్యావ్ హోలీనెస్ యూ విల్ నాట్ సీ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. నువ్వు కొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యానికి చేరలేవు. నువ్వు పరిశుద్ధతను కలిగి ఉంటేనే కానీ దేవుని రాజ్యానికి చేరలేవు. మరి ఆ పరిశుద్ధత ఎలా వస్తుందనంటే యేసు రక్తం ద్వారా మనకు పరిశుద్ధత ఆపాదించబడుతుంది. దేవుని లేఖనం చెప్తోంది, యేసు రక్తం ప్రతి పాపం నుంచి మనం పవిత్రులుగా చేస్తుంది. ఈ రాత్రి కాల సమయంలో నీలో ఉన్నటువంటి విషయాన్ని, నీలో ఉన్న కల్మషాన్ని, నీలో ఉన్న రోగాన్ని, నీలో ఉన్నటువంటి అసహనాన్ని, నీలో ఉన్నటువంటి దురాత్మ శక్తుల్ని విర్రగొట్టేది యేసు రక్తం. హల్లెలూయా. విర్రగొట్టబడినటువంటి ఆ యొక్క ఖండించబడినటువంటి ఆ చెట్టు ఎప్పుడైతే అందులో వేయబడిందో ఆ నీళ్లు మధురంగా చేయబడ్డాయి. ఈ రాత్రి కాలంలో ఒక్క విషయాన్ని చెప్తున్నాను. ఈరోజు నీ జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభువారు మధురంగా చేయగలడు. ఈ రాత్రి కాలంలో చేదైనటువంటి బ్రతుకు అనేది, కన్నీటితో ఈ ప్రాంతానికి వచ్చావా? ఒక అద్భుతం కొరకు ప్రభు సన్నిధిలో వచ్చావా? రాత్రి వేళ పడుకుని నిద్ర పట్టక ఏదో భయంకరమైనటువంటి కన్నీరు నీ జీవితంలో ఉంది, ఏదో వేదన ఉంది, ఏదో అశాంతి నీ జీవితంలో ఉంది. ఒకవేళ నీ జీవితం ఈ రాత్రి కాల సమయంలో చేదుగా ఉన్నట్లయితే నా దేవుడు నీ జీవితాన్ని మధురంగా చేయగలడు. నా దేవుడు నీ జీవితాన్ని మధురంగా చేయగలడు. ఈ రాత్రి కాల సమయంలో షూరు అరణ్యంలో ఇశ్రాయేలీయులు ఎప్పుడైతే నీటి కోసం పరితపిస్తున్నారో మారా దగ్గర నీళ్లు దొరికినాయి, కానీ ఆ నీళ్లు చేదుగా ఉంటే దేవుడు ఒక చెట్టును చూపించాడు. నిజంగా ఆ యొక్క భయంకరమైన పరిస్థితుల్లో నిజంగా వారు ఎంతగానో ఆకలితో అలమటిస్తూ, దాహంతో అలమటిస్తున్న ఆ పరిస్థితుల్లో దేవాదేవుడు, కష్టాల్లో దేవాదేవుడు మనకు దారిని చూపించేటువంటి దేవుడు. కష్టకాలంలో దేవుడు మనల్ని పోషించేటువంటి వాడు, కష్టకాలంలో మనల్ని ఆదరించేటువంటి వాడు, కష్టకాలంలో మనకు నిర్దేశకత్వాన్ని సూచించేటువంటి వాడు. కష్టకాలంలో దేవాదేవుడు ఒక మార్గాన్ని మన కోసం తెరిచేటువంటి వాడు. నిజంగా ఇశ్రాయేలు చాలా కష్టంలో ఉన్నప్పుడు దేవాదేవుడు ఒక మార్గాన్ని చూపించాడు. చెట్టును చూపించి ఆ చెట్టును నరికి ఆ నీటిలో వేయ్యా, ఆ నీళ్లు మధురంగా చేయబడుతుంది అన్నాడు. ఈ రోజున నీ జీవితంలో కష్టాలు వెంబడి కష్టాలు వస్తున్నాయా? నీ జీవితంలో నష్టాలు వెంబడి నష్టాలు వస్తున్నాయా? నువ్వు దేవుని అద్భుతాన్ని పొందుకోవడానికి అతి సమీపంగా ఉన్నావు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మహిమపరచండి. ఒకదాని తర్వాత ఒకటి, ఇంకొక దాని తర్వాత ఇంకొకటి. నీతో కష్టాలు సుడిగుండలో ఉన్నావా? గుర్తుపెట్టుకో, దేవునిలో మొర్రపెట్టు. మోషే ఏ విధంగా మొర్ర పెట్టాడో, మోషే ఏ విధంగా దేవుని పాదాలు పట్టుకున్నాడో, నీవు కూడా దేవుని పాదాలు పట్టుకుంటే నువ్వు అద్భుతానికి అతి చేరువలో ఉన్నావు. ఈ రాత్రి కర్సంలో దేవుని అద్భుతాన్ని పొందుకోవడానికి నువ్వు అతి చేరువుగా ఉన్నావు. దేవుని కార్యాన్ని రిసీవ్ చేసుకోవడానికి నువ్వు అతి చేరువుగా ఉన్నావు. దేవుని యొక్క కటాక్షాన్ని పొందుకోవడానికి నువ్వు చాలా దగ్గరలో ఉన్నటువంటి విషయాన్ని మీ జ్ఞాపకం చేస్తున్నాను. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు నీ జీవితాన్ని మధురంగా చేస్తాడండి. మారా బ్రతుకును ఆయన మధురంగా చేసేటువంటి దేవుడు. మారా బ్రతుకును మధురంగా చేసేటువంటి దేవుడు. నరికి వేయబడిన చెట్టు యేసుకు సాదృశ్యం అని దేవుని లేఖనాలు చెప్తా ఉన్నాయి. ఈరోజు నీ జీవితాన్ని యేసు ప్రభువారు మధురంగా చేస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది జీవితాన్ని ప్రభు మధురంగా చేశారండి. ఒక మాట నేను చెప్పనమండి. వారు ఎర్ర సముద్రం నుంచి బయటకు వచ్చారు. ఎర్ర సముద్రం అనేది ఐగుప్తు దేశస్తులకి సమీపంగా ఉంది. కానీ ఎర్ర సముద్రంలో నీటిని తాగలరా? సముద్రపు నీటిని మనుషులు తాగలరా? ఎందుకు తాగలేరు? సముద్రంలో చాలా క్రోర్స్ ఆఫ్ గ్యాలన్స్ ఆఫ్ వాటర్ ఉంటుంది, కానీ ఒక గ్లాసు నీళ్లు కూడా సముద్రపు నీటిని దాహాన్ని తీర్చవు. కానీ ఒక బావిలో నీళ్లు గ్లాసు నీళ్ళు నీకేమిస్తాయి? గ్లాసు నీళ్ళు నీకేమిస్తాయి? గొప్ప దాహార్తిని తీరుస్తాయి, గొప్ప ఆనందాన్ని ఇస్తాయి. ఈ ప్రపంచంలో చాలామంది ఉండొచ్చు, వాళ్ళందరూ సముద్రాలతో వారిని పోలిస్తే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన చిన్నవాడే కావచ్చు. ఆయన నీ జీవితంలో ఆయన బావిలో నీటి లాంటి వాడు. నీ యొక్క పాపపు దాహాన్ని ఆయన తీరుస్తాడు. ఈ రాత్రి కాల సమయంలో సమరయ అనే ప్రాంతానికి యేసు ప్రభు వారు ఒక రోజు వెళ్ళారండి. మిట్ట మధ్యాహ్నపు వేళ యేసుక్రీస్తు ప్రభు వారు మిట్ట మధ్యాహ్నపు ఎండ వేళ సమరయ గ్రామానికి వెళ్ళారు. ఎందుకు తెలుసా? అక్కడ ఒక స్త్రీని రక్షించాలి, ఒక స్త్రీకి సువార్త ప్రకటించాలని యేసు ప్రభు ఒక్కడే ఆ ప్రాంతానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మధ్యాహ్నపు వేళ ఒక స్త్రీ వస్తుంది. ఆమె పేరైతే దేవుని వాక్యం లేదు, కానీ ఆమె ఆ ప్రాంతానికి వచ్చిందండి.
అప్పుడు యేసుప్రభు వారు అన్నారు, తన శిష్యుల్ని ఆహారం కొరకు అక్కడి నుంచి బయటికి పంపించాడు. ఎందుకు తెలుసా? వాళ్ళుంటే ఆమె అన్నీ చెప్పుకోలేదని చెప్పి వారిని ఆ ప్రాంతం నుంచి పంపించినప్పుడు ఆ స్త్రీతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఆ స్త్రీ పేరైతే లేదు, ఆ స్త్రీ అయితే సమరయ స్త్రీ అని రాయబడింది. సమరయ గ్రామం నుంచి ఆమె వచ్చింది, సుకార్ అనే ప్రాంతం నుంచి వచ్చింది. యేసు ప్రభు నల్లంత దూరంలో చూసింది. యేసుక్రీస్తు ప్రభు సుందరుడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన సుందర రూపం కలిగినటువంటి ఆ యొక్క పురుషుని చూసిన తర్వాత ఆమె పాప హృదయంతో ఆ ప్రాంతానికి వచ్చింది. బావి దగ్గరికి వచ్చింది. బావి దగ్గర కడవ పట్టుకుని వచ్చింది. ప్రభు అక్కడ ఉన్నాడు. అమ్మా ఎందుకు వచ్చావు అని అంటే, నీళ్లు పట్టుకోవడానికనే అంది. అప్పుడు ప్రభు అంటాడు, అమ్మా ఈ నీళ్లు త్రాగితే మరలా నువ్వు దప్పికొంటావు, కానీ నా దగ్గర జీవజలం ఉంది, నేను ఇచ్చి నీళ్లు తాగితే ఎప్పుడు కూడా దప్పికొనవమ్మా అన్నారు. అప్పుడు ఆమె అంటది, ఆ జీవజలం నాకు ఇవ్వండి, ఆ జీవజలం నాకు ఇవ్వండి అంటే, అప్పుడు ప్రభు అంటాడు, నేను ఇవ్వడానికి నేను సిద్ధంగానే ఉన్నాను, కానీ వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకురా. పెనిమిటి అంటే భర్త. నీ భర్తను పిలుచుకురా అన్నప్పుడు ఆ మంది నాకు భర్త లేడు అంది. అప్పుడు యేసు ప్రభు వారు అన్నారు, అమ్మా నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడున్నటువంటి వాడు నీ వాడు కాడు అన్నాడు. నిజంగా ఆమె గుండెల్లో ఒక ఆటం బాంబ్ పడినట్టు అయింది. వాస్తవానికి 5 పెనిమిట్లతో కాపురం చేస్తున్నానని ఈ వ్యక్తికి ఎలా తెలుసు? ఈ వ్యక్తి చాలా రహస్యంగా నా జీవితాన్ని ముందుకు కొనసాగిస్తున్నాను, కానీ ఈ వ్యక్తికి ఎలా తెలుసు? ఒక విషయాన్ని నేను చెప్పనివ్వండి, నీలో నా బాధ, నీలో కన్నీరు, నీలో వేదన ప్రభువుకు తెలుసండి. నీ మనసులో ఏమైతే అనుకుంటున్నావో ప్రభువు ఎరుగుననే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభువుకి సమస్తం కూడా తెలుసు. ఆయన సర్వజ్ఞాని, ఆయన సర్వం ఎరిగినటువంటి వాడు, ఆయన సర్వజ్ఞుడు. ఈ మాట చెప్పండి, ఆయన సర్వజ్ఞుడు, సర్వం ఎరిగినటువంటి వాడు. మనకి సందర్భం తెలుసు. ఆ స్త్రీ ఎప్పుడైతే నాకు పెనిమిట్లు లేరన్నప్పుడు నీకు 5 పెనిమిట్లు ఉన్నారన్నారు. అప్పుడు వెంటనే ఆమె అనుకుంది, ఈయన చాలా దీర్ఘదర్శి అయి ఉంటాడు, మహానుభావుడు అయి ఉంటాడు, ప్రవక్త అయి ఉంటాడు, అందును బట్టే నా స్థితిని ఆయన చెప్తా ఉన్నాడు. ఆయన మాటలు చాలా ప్రత్యేకంగా ఉన్నాయని గమనించింది. ఆమె ఒక మాట అంటది, నా తండ్రి అయినటువంటి యాకోబు కంటే నువ్వు గొప్పవాడువా, ఈ యొక్క బావిని తవ్వించినటువంటి యాకోబు కంటే గొప్పవాడు అని ముందేవో అంది, కానీ చివరికి ఒక గ్రహింపుకు వచ్చేసింది ఆమె. యేసుక్రీస్తు ప్రభుతో కొద్ది నిమిషాలు మాట్లాడేటప్పటికి ఆమెకు అర్థమైపోయింది, నేను చేసినవన్నీ నాతో చెప్పిన మెస్త ఈయన కాడా, నా జీవితాన్ని నా ముందు పెట్టినటువంటి వాడు, నా రహస్య పాపాన్ని నా ముందు పెట్టినటువంటి మెస్సయ్య ఈయనే. మా పితరులు, ఆ తర్వాత మా పితరులు వాళ్ళందరూ కూడా వేచి ఉన్నటువంటి రక్షకుడు ఈయనే అని చెప్పి, నేను చేసినవన్నీ నాతో చెప్పిన మెస్సయ్య ఈయన కాడని చెప్పి ఆ కడవను అక్కడే పాడేసి ఆ గ్రామానికి వెళ్ళి గ్రామానంతా కూడా యేసయ్య పాదాల దగ్గర తీసుకొచ్చింది. తన జీవితం మారిపోయింది, తన జీవితం వెలిగించబడింది, తన జీవితం ఎంతో ఆశీర్వాదకరంగా మారిపోయిందండి. తన పాపపు జీవితాన్ని ప్రభు సందు ఒప్పుకుంది. ఆ సమరయ స్త్రీ తన జీవితంలో మారు మనసు రక్షణ పొంది క్రీస్తు బిడ్డగా మారింది. ఈరోజు ఈ మాట చెప్తున్నాను, తన జీవితంలో కూడా విషయం ఉందండి. తన లోపల ఒక భయంకరమైన పాపం అనే విషయం ఉంది, కానీ ఆనాడు యేసుక్రీస్తు ప్రభు వారు మారాలంటే తన జీవితాన్ని మధురంగా చేసి ఒక గొప్ప సువార్థికురాలుగా సమరయ స్త్రీని ప్రభు చేశాడు. ఈ రాత్రికాల సమయంలో నీ జీవితంలో కూడా ఏదో వ్యసనంతో ఈ ప్రాంతానికి వచ్చి ఉండొచ్చు, ఏదో పాప భారంతో నువ్వు వచ్చి ఉండొచ్చు. ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినా సరే నీ పాప భారం దించివేయబడదు, కానీ యేసుక్రీస్తు ప్రభు మాత్రమే నీ పాపాన్ని దించివేసి నీ మారాలంటే జీవితాన్ని ఆయన మధురంగా చేయగలడు. అన్నా నా జీవితంలో విడుదల లేదన్నా, ఎన్నో సందర్భాల్లో విడుదల పొందాలని అనుకుంటున్నాడు, కానీ విడుదల రావట్లేదు. ఒక వ్యక్తి ఉన్నాడండి ఇదే విజయవాడ పట్టణంలో, అతని పేరు నాగేంద్ర. అతడు తన జీవితంలో ఒక పోస్టల్ డిపార్ట్మెంట్లో తను పనిచేస్తుండేటువంటి వాడు. శాంతి లేదు, సమాధానం లేదు. తన జీవితంలో యేసుక్రీస్తు ప్రభుని ఎరిగినటువంటి వ్యక్తి కాదు, ఒక విగ్రహార్థికుడు. తను ఎన్నో పూజా పునస్కారాలు చేశాడు, కానీ నిజమైన శాంతి లేదు. తన జీవితంలో ఆఫీసులో ఒక చిన్న నేరం అతని మీద వేయబడిందండి. వెంటనే డిస్మిస్ చేసేశారు. నిజంగా తన జీవితం ఎలా అయిపోయిందంటే, ఉద్యోగం ఎప్పుడైతే పోయిందో సొంత బంధువులు, సొంత తల్లిదండ్రులు అందరూ కూడా అతన్ని ద్వేషించడం మొదలుపెట్టారు. ఆ టెన్షన్లో ఆ వ్యక్తి ఉద్యోగం పోయింది, ఈ యొక్క భయంకరమైన స్థితి నాకు వచ్చిందని చెప్పి త్రాగటం మొదలుపెట్టాడు, డ్రగ్స్ తీసుకోవటం మొదలుపెట్టాడు. రాత్రి ఆ రైల్వే స్టేషన్లోనూ ఆ తర్వాత బ్రిడ్జిల మీద ఆ వ్యక్తి ఉండటం ప్రారంభించాడు. శాంతి లేదు, సమాధానం లేదు, చచ్చిపోవాలంటే ఆలోచన అలా బ్రతుకుతా ఉన్నప్పుడు క్రైస్ట్ టెంపుల్లో కరోనా టైంలో యేసయ్య పాదాల చెంత అనేటువంటి ఒక కార్యక్రమం యూట్యూబ్లో ప్రసారం అవుతా ఉంది. ఆ టైంలో యూట్యూబ్ని అలా చూస్తూ ఉన్నప్పుడు ఒకరోజు ఆ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నాడు. ఆ రోజు కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఇదే వాక్యం అతను వినిపించబడతా ఉంది. నీ జీవితం మారవలే చేదుగా ఉందా,
యేసుక్రీస్తు ప్రభు నీ జీవితాన్ని సమర్పించు, ఆయన మధురంగా చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభు వారికి నీ జీవితాన్ని సమర్పించు, ఆయన మధురంగా చేస్తాడు అన్నప్పుడు వాక్యాన్ని రోజు వింటా ఉన్నాడు. దేవుని వాక్యం సూటిగా తేటగా తనలోకి వెళ్ళిపోతా ఉంది. నిజంగా ఒక క్రైస్తవేతరుడు, క్రీస్తుని ద్వేషించేటువంటి వాడు, యేసు ప్రభు ఒక తక్కువ కులస్తులు దేవుడు అనుకున్నటువంటి ఆ వ్యక్తి మెల్లగా దేవుని వాక్యాన్ని వింటూ 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 ఒకరోజు దేవుని మందిరానికి వచ్చాడు. దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడే తన జీవితంలో గొప్ప పరివర్తన వచ్చింది. నా జీవితంలో ఒక ఆశ యేసుక్రీస్తు ప్రభువారే, నా జీవితాన్ని వెలిగించగలిగినటువంటి వాడు, నాలో ఉన్న చేదును తీయగలిగినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారని తెలిసి తన జీవితాన్ని ఎప్పుడైతే ప్రభువుకు సమర్పించాడో దేవదేవుడు అద్భుత రీతిగా తన జీవితాన్ని మార్చాడండి. ఆ విగ్రహారాధన విడిచిపెట్టాడు, ఆ డ్రగ్స్ని విడిచిపెట్టాడు, ఆ యొక్క భయంకరమైనటువంటి త్రాగుని విడిచిపెట్టాడు, ధూమపానాన్ని విడిచిపెట్టి ప్రభువులో ఆనందించడం, ప్రభువులో నడవటం, దేవుని వాక్య ప్రకారం జీవించడం, దేవుని సేవకులతో పాటు సహవాసాన్ని చేయటం మొదలుపెట్టాడు. దేవదేవుడు ఆ వ్యక్తిని దీవిస్తూ నిజంగా ఒక ఉన్నతమైనటువంటి స్థానంలోకి ఆ వ్యక్తిని నడిపించాడు. ఉన్నతమైనటువంటి ఒక కాంట్రాక్టర్గా, నిజంగా గొప్ప గొప్ప కన్స్ట్రక్షన్స్కి ఆ వ్యక్తి ఒక కాంట్రాక్ట్గా మారి ఈరోజున సుమారుగా అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేటువంటి వ్యక్తిగా ఆ వ్యక్తిని దేవుడు మార్చాడు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా తనలో ఉన్న చేదును విరిచేసి, తనలో ఉన్నటువంటి కల్మషాన్ని విడిచి ఈరోజు పరిశుద్ధమైనటువంటి తలంపులు, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని ఇవ్వటం మాత్రమే కాకుండా తన జీవితంలో గొప్ప ఆర్థికపరమైనటువంటి సమస్య నుంచి పరిష్కారం ఇచ్చి ఈరోజు ఉన్నతమైన స్థానంలో దేవుడు అతను నిలిపారు. అతనికి ఒక మంచి పేరు పెట్టడం జరిగింది. నాగేంద్రగా ఉన్నటువంటి తన పేరు జైపాల్గా పెట్టడం జరిగింది. దేవాదేవుడు మారా బ్రతుకును మధురంగా చేశాడు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామపరచండి. అతను ఉంటే ఒకసారి ముందుకు రావాలని మనం చేస్తున్నాను. ఈ రాత్రి కాలంలో తన జీవితం ఒకప్పుడు భయంకరమైనటువంటి త్రాగుబోతుగా, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఒంటరితనాన్ని అనుభవిస్తూ చచ్చిపోతున్నటువంటి ఆలోచనతో ఆ వ్యక్తిని దేవాదేవుడు తన జీవితాన్ని మధురంగా చేశాడు. ఐ రిక్వెస్ట్ బ్రదర్ జైపాల్ టు కమ్ ఫార్వర్డ్. దయచేసి ఉన్నట్లయితే త్వరగా ముందుకు రావాలని మనం చేస్తున్నాను. నిజమేనండి, నీ జీవితంలో కూడా ఒకవేళ వేదనతో ఈ రాత్రి కాలంలో నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ఉండొచ్చు. ఒకవేళ నీ జీవితం అనారోగ్యంతో ప్రభు సన్నిధికి నువ్వు వచ్చి ఉండొచ్చు. నీ జీవితంలో నష్టాల ఊబిలో, నష్టాల సుడిగుండంలో ఈ ప్రాంతంలో ఉండొచ్చు. ఒక శుభవార్త ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు నీ కోసం మరణించారు, ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు నీ కోసం గాయపడ్డాడంటే నీ మారా జీవితాన్ని మధురంగా చేయడానికి, నీలో ఉండే పాపాన్ని విరిచివేసి, నీలో ఉన్న అవిధేయతను విరిచివేసి నీ జీవితంలో దేవాదేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు. ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ నాగేంద్ర. ఒకసారి గట్టిగా చప్పలు కొట్టండి. ఒకసారి నేను ఇప్పుడు దాకా చెప్పిన సాక్ష్యం ఇతనదేనండి. ఒకప్పుడు ఆత్మహత్య చేసుకోవాలని చెప్పి కృష్ణా బ్యారేజ్ దగ్గర తిరుగుతుండేటువంటి వాడు. నిజంగా తన జీవితంలో ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నప్పుడు ఒక చెయ్యని నేరం అతని మీద పడినప్పుడు ఉద్యోగం పోయింది. ఎంతగానో వేదన. నన్ను ఎప్పుడు కలుసుకున్నా సరే ఏడుస్తూ ఉండేటువంటి వాడు. అన్నా, నా జీవితంలో దేవుడు ద్వారాలు తెరవాలి, నా జీవితాన్ని ప్రభు మార్చాడు, నా జీవితాన్ని ప్రభుకి సమర్పించానని చెప్పాడు. ఈ రోజున నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి నాతో పాటు దేవుని పరిచర్యలో తన బలాన్ని, తన సమయాన్ని, తన ధనాన్ని కూడా దేవుని పరిచర్యలో ఉపయోగిస్తూ దేవుని సేవలో బహుబలంగా వాడబడుతున్నటువంటి నాగేంద్రకు ఒకసారి గట్టిగా చప్పలు కొడదాం, దేవుని నామహింపొద్దాం. నా ప్రియ దౌర్జనాంగమా, ఈరోజు నీ జీవితాన్ని కూడా ప్రభు మార్చగలడు, నీ జీవితాన్ని కూడా ప్రభు వెలిగించగలడు, నీ జీవితాన్ని కూడా ప్రభు మధురంగా చేయగలడు. ఆనాడు ఆ కానా పెండ్లి విందులో నీటిని ద్రాక్షరసంగా ప్రభు మార్చాడు. నీ జీవితాన్ని కూడా ప్రభు ద్రాక్షరసంగా మార్చగలిగినటువంటి వాడనే విషయాన్ని మీకు చెప్తా ఉన్నాను. ఇంకా మనం ఆలోచన చేస్తే ఈరోజు అనేక మంది జీవితాన్ని మధురంగా చేస్తారండి. మన ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతాన్ని సెటిల్మెంట్ ఏరియాగా పిలిచేవారు. అక్కడ అన్ని సెటిల్మెంట్లు జరుగుతూ ఉండేటువంటివి. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారు ఎక్కడి నుంచో వలస వచ్చి ఆ ప్రాంతంలో డేరాలు వేసుకుని ఒక వృత్తిని ప్రారంభించారు, అదే దొంగతనం. అందులోంచి వచ్చినటువంటి వారే గజ్జల ప్రసాద్, చవటా ప్రసాద్, ఇంకా టైగర్ వెంకటేశ్వరరావు అనేటువంటి వీళ్ళు, టైగర్ నాగేశ్వరరావు వాళ్ళందరూ కూడా ఆ ప్రాంతం నుంచి వచ్చారు. సెటిల్మెంట్లు చేసుకుంటూ బ్రతికేటువంటి వారు, రోడ్డు మీద వెళ్తున్నటువంటి వారిని లూటీ చేసేటువంటి వారు. ఇంకా లూటీ చేస్తున్నారు, చంపేయడమే. 40-50 కిలోమీటర్ స్పీడ్గా వెళ్తున్న ట్రైన్లోంచి కూడా సునాయాసంగా దూకేసేవారు. చాలా భయంకరమైనటువంటి జీవితాన్ని జీవించేవారు. పోలీసులకి చాలా కష్టతరం అయ్యేది. ఆ దొంగతనాలని నిలుపు చేయడం చాలా కష్టం అవుతుండేటువంటిది. అలాంటి పరిస్థితుల్లో ఆ గ్రామానికి ఒక దేవుని సేవకుడు వెళ్ళాడండి. వెళ్ళి సువార్త ప్రకటించడం మొదలుపెట్టాడు. ఆ గ్రామస్తులకు సువార్త ప్రకటిస్తూ మొదలుపెట్టాడు, అయ్యా, దేవుని వాక్యాన్ని విశ్వసించండి. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు మరణించారంటే మిమ్మల్ని వెలిగించడానికి, యేసు ప్రభు రక్తం కార్చింది మిమ్మల్ని రక్షించడం కొరకే అని వారికి చెప్తా ఉన్నప్పుడు ఒక్కొక్కరిలో మార్పు వచ్చిందండి. దొంగతనానికి వెళ్తున్నప్పుడు వాళ్ళు గాడిద రక్తం తాగేవారు. దొంగతనానికి వెళ్తున్నప్పుడు నూనె రాసుకుని వెళ్తూ ఉండేటువంటి వారు. ఆ పరిస్థితుల్లో ఆ ప్రాంతానికి దేవుని సేవకు వెళ్ళి దేవుని స్వాతం చెప్తే, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తే ఒక్కొక్కరిలో మార్పు వచ్చిందండి. ఒక్కొక్కరిలో దేవుని వెలుగు వచ్చింది. వాళ్ళు ఉన్న కల్మషం, వాళ్ళు ఉన్న చేదు, వాళ్ళు ఉన్న మారా అనుభవాలు పోయినాయి. ఒక్కొక్క కుటుంబం రక్షించబడటం, వారి జీవితాల్లో మార్పు చెందటం, దొంగతనాలు చేయడం మానేశారు. కొన్ని రోజులు కేసులన్నీ కూడా కనుమరుగైపోయినాయి. పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు అవ్వట్లేదు.
పోలీసులకి పని లేకుండా పోతా ఉంది. ఏంటి వీళ్ళు దొంగతనాలు మానేశారా, ఏ కేసులు నమోదు అవ్వట్లేదని చెప్పి ఒకరోజు పోలీస్ డిపార్ట్మెంటు ఎంఆర్ఓ వాళ్ళందరూ కూడా ఆ ప్రాంతానికి వచ్చేసి, ఏవయ్యా మీరు దొంగతనాలను మానేశారంటే, మానేసామండి, యేసు ప్రభువు నమ్ముకున్నాం, మా జీవితాన్ని ప్రభువు మార్చేశాడు, దొంగతనాలు మానేసాం అన్నారు. నిజమేనా ఇది? నిజమేనా? అవునండి. యేసుక్రీస్తు ప్రభు ఒక వ్యక్తిని మార్చితే తన జీవితాలు వెలిగించబడతాయి. నేను చెప్పగలను, మా మందిరంలో క్రైస్ట్ టెంపుల్లో చాలా మంది భర్తలు భార్యను చితక్కొడుతుండేటువంటి వారు, నిజంగా ప్రతిరోజు నరకాన్ని తడిపిస్తుండేటువంటి వారు. కానీ ఈ రోజున ఆ భార్యనే తన బండి ఎక్కించుకుని ఈ రోజున మందిరానికి తీసుకొస్తున్నాడు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామమును హెప్పరించండి. ఎస్, ఈ రోజున చేదును తీసివేయగలిగినటువంటి దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం దేవుడు జరిగించగలడు. నిజంగా వారి మధ్య దేవాదేవుడు నిలిచి, వారి మధ్యన దేవాదేవుడు అద్భుత కార్యం జరిగించాడు. వారి హృదయాలను ఎప్పుడైతే మార్చారో ప్రభుత్వం వారిని గుర్తించి రేషన్ కార్డు ఇవ్వాలి, ఓటు హక్కు ఇవ్వాలని ఆ ప్రాంతానికి వచ్చి, అయ్యా మీలో ఎంత గొప్ప మార్పు ఎవరు తీసుకొచ్చారయ్యా, ఎవరు చెప్పారు మీకు ఇలా మారాలని అని అంటే వారు చెప్పారు, మా ప్రాంతంలో మా మార్పు కారణం ఎవరో తెలుసండి, యేసుక్రీస్తు ప్రభువు వారు. ఆయన సువార్తను మా దగ్గర తీసుకొచ్చినటువంటి వాడు స్టూవర్ట్ అనేటువంటి దేవుని సేవకుడు అన్నప్పుడు, అయితే మీలో ఎంత గొప్ప మార్పు వచ్చింది కాబట్టి మీ ప్రాంతానికి సెటిల్మెంట్ ఏరియాగా ఉన్నటువంటి పేరు తీసేసి ఏదైనా మంచి పేరు పెడతాం, మీరే కోరుకోండి మీ ప్రాంతానికి ఏ పేరు పెట్టమంటారంటే వాళ్ళందరూ అన్నారు, మా ప్రాంతానికి యేసు ప్రభు సువార్త తీసుకొచ్చిన మా అయ్యగారు ఉన్నారండి, మా ప్రాంతానికి దేవుని సువార్తను తీసుకొచ్చిన పాస్టర్ గారి పేరు స్టూవర్ట్, అందుని బట్టి మా ప్రాంతానికి స్టూవర్ట్పురం అని పేరు పెట్టమన్నారు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మహిమపరచండి. ఈరోజున స్టూవర్ట్పురం ఒకనాడు ఎలా పిలువబడేదో తెలుసండి? సెటిల్మెంట్ ఏరియా. సెటిల్మెంట్ ఏరియా. దొంగతనాలకు వెళ్తే పోలీసులు కూడా పట్టుకోలేకపోతుండేటువంటి వారు. ఈ మధ్యన ఆ యొక్క స్టూవర్ట్పురంలో ఉండే దొంగల మీద కూడా సినిమాలు కూడా వచ్చేస్తున్నాయి. సినిమాలు. టైగర్ నాగేశ్వరరావు అనేటువంటి వ్యక్తి ఆ ప్రాంతానికి చెందినటువంటి వాడే. అబ్బా ఖాన్ అనేటువంటి వ్యక్తి సింహాచలం పుణ్యక్షేత్రంలో ఏమండి పచ్చలహారం దొంగిలించిన అబ్బా ఖాన్ దేవుని సేవకుడిగా మారాడంటే మీరు ఆశ్చర్యపోతారేమో. ఆ తర్వాత గజ్జల్ ప్రసాద్, చోటా ప్రసాద్, వీళ్ళు భారతదేశంలో గొప్ప ఫేమస్ దొంగలైతే వారు యేసుక్రీస్తు ప్రభు వాక్యం ఎప్పుడైతే వారిలోకి వచ్చిందో వారిలో చేదిరిగిపోయింది. ఇప్పుడు నీతిమంతులుగా వారు బతుకుతున్నారు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మహిమపరచండి. మారా జీవితాన్ని దేవుడు మధురంగా చేయడా? మారా లాంటి అనుభవాన్ని దేవుడు మధురంగా చేయడా? నీ జీవితంలో దేవదేవుడు మధురంగా నీ జీవితాన్ని చేయగలడండి. ఒకవేళ అస్వస్థత ఈ ప్రాంతానికి వచ్చావా, అనారోగ్యంతో ఈ ప్రాంతానికి వచ్చావా, అనారోగ్యమైనటువంటి చేదు నీ జీవితంలో ఉందా, దేవుడు నీ జీవితాన్ని ఆయన మధురంగా చేయగలిగినటువంటి సమయం ఆసనమైంది. నువ్వు చేయాల్సింది ఏంటి తెలుసా? ఆ కొమ్మను, ఆ చెట్టును నరికి నీ హృదయంలోకి వేసుకోవాలా. ఆ చెట్టును నీ నరికి నీ యొక్క జీవితాల్లో వేసుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు నీ జీవితాన్ని ఆయన గొప్పగా మారుస్తాడు. నీ జీవితం ఒకప్పుడు క్రీస్తు లేనిటువంటి జీవితం ఒకలా ఉండేది, కానీ క్రీస్తు కలిగిన తర్వాత నీ జీవితం ఎంత ఆశీర్వాదకరంగా మారింది కదా. జక్కయ్య అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, సుంకపు గుర్తుదారుడు, అన్యాయస్తుడు, అక్రమస్తుడు, అనేక మంది దగ్గర అన్యాయంగా పనులు వసూలు చేసేటువంటి వాడు. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభు ఎరుకో పట్టణానికి వస్తున్నాడని తెలుసుకుని యేసు ఎవరో చూడాలని చెప్పి ఎరుకో పట్టణం రోడ్డు మీదకి వెళితే యేసుక్రీస్తు ప్రభు బహుజన సమూహంతో వస్తున్నారు. అలాంటి సందర్భంలో యేసుని ఎలాగన్నా చూడాలని చెప్పాడు. ఒక ఆశతో యేసు ప్రభుని చూడాలని చెప్పి మేడు చెట్టు ఎక్కాడు. మేడు చెట్టు ఎక్కిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు క్లియర్గా కనబడతా ఉన్నారు. ఆయన కరెక్ట్గా మేడు చెట్టు దగ్గరికి వచ్చి ఒక మాట అంటున్నాడు, జక్కయ్య త్వరగా దిగయ్యా, నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నది. నువ్వు ఎక్కిన చెట్టు మంచిది కాదయ్యా, నువ్వు ఎక్కిన చెట్టు మంచిది కాదు, నీలాంటి స్వభావం కలిగిన చెట్టే అని ప్రభు నువ్వెక్కిన చెట్టు త్వరగా దిగాలి అన్నాడు. వాస్తవానికి జక్కయ్య తన స్వభావం ఎలాంటిదంటే మేడు పండు లాంటి స్వభావం. అందును బట్టి కరెక్ట్గా మేడు చెట్టు ఎక్కాడండి. తెలుగులో వేమన గారు ఒక శతకాన్ని రాస్తాడు, మేడి పండు చూడ మేలిమై ఉండా, పొట్ట విప్పి చూడ పురుగులుండా అనేటువంటి, పిరికి వాని వదిన బింకం ఇలాగుండురా విశ్వదాభిరామ ఇసుకెట్టి తోమ అనేటువంటి పద్యం మనకు తెలుసు కదండి. ఆలోచించేయండి, మేడి పండు పైకి చూడడానికి ఎలా ఉంటుంది? మేడి పండు పైకి చూడడానికి ఎలా ఉంటుంది? మేలిమిగా ఉంటుంది, రంగుగా ఉంటుంది. పొరపాటున పొట్ట విప్పావా అంటే ఇలాగా ఫ్రూట్ని కనుక మీరు ఇలా కోస్తే అందులో ఏముంటుంది తెలుసండి? పురుగు ఉంటుంది, పురుగులు ఉంటాయి. మనిషి కూడా అలాంటి వాడే, పైకి మాత్రం సంస్కారవంతుడిగా కనబడతాడు, పగలంతా సంస్కారవంతుడిగా కనబడతాడు, కానీ తన అంతరంగంలో కుళ్ళు ఉంది, తన అంతరంగంలో పాపం ఉంది, తన అంతరంగంలో పురుగులు ఉన్నాయి, తన అంతరంగంలో పురుగులు. ఈ జక్కయ్య కూడా అలాంటి వాడే. అందరూ పెట్టే పైకి మాత్రం అందరూ సంస్కారవంతుడిగా పిలుస్తారు, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్, అయ్యగారు అంటారు అందరూ. కానీ బయటకు వచ్చిన తర్వాత, అతను వెళ్ళిపోయిన తర్వాత వీడికంటే దుర్మార్గులు మరొకరు లేని మాట్లాడుకుంటారు. అతను పైకి చూడడానికి మంచివాడు, ఆఫీసరే, కమర్షియల్ టాక్స్ ఆఫీసర్, కానీ తన జీవితంలో పాపం ఉంది, తన జీవితంలో అన్యాయం ఉంది, అక్రమం ఉంది. కానీ ఆ రోజున ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి ఆ యొక్క చెట్టును,
ఆ యొక్క చెట్టును తన యొక్క హృదయంలోకి ఎప్పుడైతే కలుపుకున్నాడో ప్రభు అంటున్నాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. గట్టిగా చెప్పకూడదా? నేడు ఇంటికి రక్షణ వచ్చింది, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే అని జక్కైను అబ్రహాము వంశంలోకి దేవాదేవుడు చేర్చాడు. అబ్రహాము జీవితంలో ఎటువంటి విశ్వాసం అయితే ఉందో జక్కై జీవితంలో ఆ విశ్వాసం వచ్చింది. ఇతను కూడా అబ్రహాము కుమారుడే. అతని యొక్క మారా జీవితం మధురంగా చేయబడింది. ఈ రాత్రి కాల్సిన నా ప్రియ దేవజనాంగమా, దేవాదేవుడు నీ జీవితాన్ని మధురంగా నేను ముగింపులోకి వస్తున్నాను. ఈ రోజున ఆ యొక్క కూషు ఆ యొక్క అరణ్యంలో వారు ప్రయాణం చేస్తున్నప్పుడు మారా దగ్గరికి వారు వచ్చినప్పుడు దేవుడు మోషేకు ఒక చెట్టును చూపించినప్పుడు ఆ చెట్టును నరికి ఆ యొక్క నీటిలో వేసినప్పుడు నీరు మధురంగా చేయబడింది. ఆ చెట్టు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. వీళ్ళు చాలా మందికి అనిపించవచ్చు, యేసు ప్రభువారు ఎందుకు మరణించాలి, యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు నా కోసం రక్తం కార్చాలి, యేసుక్రీస్తు ప్రభువారు మరణిస్తే నాకేంటి ఒరిగేది అనేటువంటి ఆలోచనలు వస్తున్నాయి కదా. ఈరోజు మనస్థానాన్ని యేసు ప్రభు తీసుకున్నాడండి. మనస్థానాన్ని ఆయన తీసుకున్నాడు. ఒకవేళ పాపం చేయడం వల్ల వచ్చేటువంటి జీతం మరణం, అందరం పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాం. వాస్తవానికి అందరికీ శిక్ష ఉంది, కానీ ఆ శిక్షను తప్పించడం కొరకు యేసు ప్రభువు తన శిక్షను ఆయన మీద వేసుకున్నాడు. నేను చిన్న విషయాన్ని చెప్తాను, తద్వారా మీకు బాగా అర్థమవుతుంది. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారండి. పెద్ద కుమారుడు చక్కగానే సన్మార్గులు ఉండేటువంటి వాడు, బాగా చదువుకున్నాడు, ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. కానీ చిన్నోడు మాత్రం అల్లరిచిల్లరగా తిరుగుతుండేటువంటి వాడు. జీవితం పట్ల ఏదైనా గురి గమ్యం లేదు. జీవితాన్ని వ్యర్థంగా ఒక ఆటగా మలుచుకుని జీవిస్తున్నాడు. వ్యసనాలు పెరుగుతూ ఉన్నాయి, వ్యసనాలకి డబ్బు కావాల్సి వస్తుంది. అందుని బట్టి మెల్లమెల్లగా చిన్న చిన్న దొంగతనాలు చేస్తున్నాడు. ఒకరోజు ఒక పెళ్లి బృందం వెళ్తా ఉన్నప్పుడు ఈ వ్యక్తి అనుకున్నాడు, పెళ్లి బృందం దగ్గర చాలా చాలా బంగారం ఉంటుంది, డబ్బు ఉంటుంది, కాబట్టి వారిని ఆ యొక్క రోడ్డు మీద అటకాయించి వారి దగ్గర దోచుకుంటే మనకు చాలా పంట పండుతుందనే ఉద్దేశంతో అలా వెళ్తున్నటువంటి ఆ యొక్క పెళ్లి బృందం మీద అటాక్ చేశారు. ఇతను ఇద్దరు స్నేహితులు ఇద్దరు. ఆ టైంలో ఏం జరిగిందంటే, ఒక వ్యక్తి తన దగ్గర బంగారాన్ని లాక్కుంటున్న టైంలో దొంగతనం చేస్తున్నప్పుడు ఒక 4 ఎదురు ఆ వ్యక్తిని వారించారు. ఎందుకు ఇలా చేస్తావు, మమ్మల్ని ఎందుకు మా దగ్గర ఉన్నటువంటి వస్తువులను అపహరణ చేస్తావు అన్నప్పుడు ఆ వ్యక్తి తన దగ్గర కత్తి తీసుకుని ఇద్దరిని పొడి చేశాడు. ఆ పొడిచినప్పుడు రక్తం అంతా కూడా తన బట్టలకు అంటుకుంది. నిజంగా ఆ రక్తం అంతా అంటుకోగానే మొత్తం ఆ ప్రాంతంలో వాళ్ళందరూ కూడా అతను తరవడం ప్రారంభించారు. ఈ లోపల కొంతమంది పోలీసులకు కాల్ చేశారు, ఇక్కడ హత్య జరిగిందయ్యా, హత్య చేసినటువంటి వాడు పరిగెడుతున్నాడు, మీరు కూడా రమ్మన్నప్పుడు పోలీసు వారు కూడా రంగ ప్రవేశం చేశారు. వారు తరుముతున్నారండి, తరుముతున్నారు. ఆ రాత్రి వాళ్ళు తరుముతున్నారు. సుమారుగా వెనకాల 30-40 మంది పోలీసులు తరుముతా ఉంటుంటే నేరుగా ఇంటికి వచ్చేసాడు. అక్కడ తన అన్న ఉన్నాడండి ఇంట్లో. తనన్న చాలా మంచివాడు, తనన్న చాలా చాలా సంస్కారవంతుడు. ఒక రకంగా చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్నటువంటి వాడు, నిజంగా నిజాయితీతో బ్రతికేటువంటి వాడు. ఎప్పుడైతే తలుపు కొడతా ఉన్నాడో నిజంగా వచ్చి తీసేటప్పటికి తమ్ముడు బట్టలన్నీ కూడా రక్తం అయిపోయి ఉన్నాయి, చెమటలు పట్టేస్తున్నాయి. తన టెన్షన్తో ఉన్నాడు. శరీరం అంతా కూడా బట్టలు అంతా కూడా రక్తంతో ఉంటే, అన్నయ్య ఇలా తప్పు చేశాను అన్నయ్య, నన్ను పోలీసులు తరుముతున్నారు, వారు వచ్చారంటే నన్ను అక్కడికక్కడే చంపేస్తారన్నయ్య, నన్ను తీసుకెళ్ళి జైల్లో పెడతారు, ఉరిశిక్ష వేసేస్తారన్నయ్య, ఎలాగన్నా కాపాడనియా అంటుంటే, అన్న చాలా ప్రేమ కలిగినటువంటి వాడండి. తమ్ముడంటే చాలా ప్రేమ. తండ్రికి ఒక మాట ఇచ్చాడు, తమ్ముడిని ఎలాగన్నా రక్షించుకుంటాను, వాడు ఆపదలో ఉన్నప్పుడు, అపాయంలో ఉన్నప్పుడు నేను రక్షిస్తాను, నాన్న నువ్వేమీ కంగారు పడొద్దు. ఆ నాన్న చనిపోతున్న టైంలో అతని చేతిలో చేయి వేసి, తమ్ముడి యొక్క రక్షణ బాధ్యత నాదే నాన్న అని ప్రమాణం చేశాడు తండ్రికి. ఇప్పుడేమో తమ్ముడేమో భయంకర నరహంతకుడిగా ముందు కనబడుతున్నాడు. వాళ్ళు వచ్చేసారండి, వచ్చేసి తలుపులు కొడుతున్నారు. రే బయటికి రారా నరహంతకుడా, బయటికి రా అని ఎప్పుడైతే అంటున్నాడో, ఆ యొక్క అన్న తమ్ముడు ప్రేమతో తండ్రికి ఇచ్చిన మాట ప్రకారము, తమ్ముడా ఎందుకు ఇలా చేసావు, ఎందుకు ఒక మనిషిని పొట్టను పెట్టుకున్నావు, నన్ను అడిగితే నేను ఇచ్చేటువంటి వాడిని కదరా, ఎందుకురా ఈ తప్పు చేసావు, ఎందుకురా ఈ భయంకరమైన హత్య చేసావు అని కొన్ని మాటలు చెప్పి తలుపులు కొడతానే ఉన్నారు. తీయని తలుపులు కొడతా ఉన్నారు. ఇంకా కాసేపు ఉంటే కనుక తలుపులు బద్దలు కొడతారు. ఆ టైంలో తమ్ముడితో ఒక మాట అన్నాడు, తమ్ముడా బట్టలు తీసారా అన్నాడు. ఎందుకన్నయ్యా, లేదు తీసేయి, నేను చెప్తున్నాను తీసేయి. బట్టలు తీసేసాడు, రక్తముతో బట్టలు తీసేసాడు. ఇప్పుడు అన్న కూడా తన బట్టలు తీస్తున్నాడు. తీసి నా బట్టలు నువ్వు వేసుకో, నీ బట్టలు నేను వేసుకుంటాను అని ఎప్పుడైతే చెప్పగానే, సో అన్న తమ్ముడు బట్టలు వేసుకున్నాడు, తమ్ముడేమో అన్న బట్టలు వేసుకున్నారు. ఈ లోపల ఆ బట్టలు వేసుకున్న కార్యక్రమంలోనే
తలుపులు తోసుకుంటూ లోపలికి వచ్చారు. లోపలికి వచ్చేటప్పటికి రక్తపు బట్టలతో ఎవరున్నారు? అన్నున్నాడు. కానీ మంచి బట్టలతో ఎవరున్నారంటే తమ్ముడున్నాడు. వెంటనే పోలీసులు వాళ్ళందరూ అనుకున్నారు ఈ వ్యక్తి చంపుంటాడు, ఎందుకంటే బట్టలకు రక్తం అంటుకుందని చెప్పి ఆ వ్యక్తిని కాలర్ పట్టుకుని ఈడ్చుకుంటా తీసుకెళ్తున్నారండి. దారి మధ్యలో కర్రలతో కొడతా ఉన్నారు. కొంతమంది భయంకరమైనటువంటి రాడ్లు తీసుకుని కొడతా ఉంటుంటే ముఖం పగిలిపోతా ఉంది, శరీరం పగిలిపోతా ఉంది, నిజంగా దేహం తూట్లుగా విభజించబడిపోతా ఉంది. నిజంగా ఆ తమ్ముడు దాన్ని చూస్తున్నాడు. ఏ నేరం చేయనటువంటి నా అన్న శిక్షకు పాత్రుడయ్యాడే, ఏ నేరం చేయనటువంటి నా అన్న శిక్ష అనుభవిస్తున్నాడే అని చెప్పి చూసి ఏడవటం కానీ చూసి ఏడుస్తున్నాడు తప్పించి ఏం చేయలేకపోతున్నాడు. చివరికి కొట్టుకుంటా తీసుకెళ్లారండి. శరీరం అంతా ఇంకా రక్తసిక్తం అయిపోయింది, ఎముకలు ఇరిగిపోయినాయి. చివరికి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. ఆ నరహత్య చేసింది నువ్వే కదా, ఆ ఇద్దరిని చంపింది నువ్వే కదా అంటే ఏం మాట్లాడలేదు. ఈడేం మాట్లాడతాడండి, కనపడుతుంది కదా బట్టల్లో కనబడుతున్న రక్తం వీడే అని చెప్పి ఏం మాట్లాడలేదు. మౌనం అంగీకారానికి సాదృశ్యం అని చెప్పి అతనికి మీద ఉరిశిక్ష వేసేశారు. అతడు 2 హత్యలు చేశాడు. ఈ దేశ న్యాయస్థానాల ప్రకారము ఉరిశిక్ష వేయబడాలని చెప్పి అతనికి మరణశిక్ష వేశారు. ఆ మరణశిక్షలో అన్న చనిపోయాడు. నిజంగా జరిగిన సంఘటన ఎందుకు చెప్పాను తెలుసా? వాస్తవానికి తప్పు చేసిన తమ్ముడు, వాస్తవానికి నరహత్య చేసిన తమ్ముడు, కానీ తన స్థానాన్ని ఏ దోషము, ఏ నేరము, ఏ తప్పిదము, ఏ పాపము లేనటువంటి అన్న భరించి తమ్ముని విడిపించాడు, తమ్ముని రక్షించాడు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు చేసినటువంటి కార్యం ఇదే. ఏ దోషము లేనటువంటి వాడు, నాలో పాపం ఉందని మరి ఎవరు స్థాపించగలరని చెప్పిన యేసుక్రీస్తు ప్రభువారు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకమైన వాడని చెప్పినట్టు యేసుక్రీస్తు ప్రభువారు ఒక స్త్రీని మోహపు చూపుతో చూసిన ఆ క్షణమే నువ్వు వ్యభిచరిస్తున్నావు, అంత పరిశుద్ధత కలిగినటువంటి వాడు. ఒక పురుషుడిని మోహపు చూపుతో చూసిన ఆ క్షణమే నువ్వు వ్యభిచారం చేస్తున్నావని ప్రభు మాట్లాడినటువంటి వాడు, ఏ దోషము చేయనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నువ్వు నేను చేసిన ఆ దోష శిక్షను ఆయన వేసుకున్నాడు. వాస్తవాన్ని నువ్వు నేను చేశాం. వాస్తవానికి తలంపులతో నువ్వు నేను పాపం చేస్తే ఆ తలంపులను బట్టి ఆయన యొక్క తల మీద ముళ్ళ కిరీటం గుర్చబడింది. నువ్వు చేతులతో చేసిన పాపాన్ని బట్టి ఆ చేతులకి శీల దిగ్గొట్టబడ్డాయి. నీ యొక్క కాళ్ళ నడకలను బట్టి, అపవిత్రమైనటువంటి నడకలను బట్టి, వ్యర్థమైన స్థలాలకి, పాప సంబంధమైనటువంటి స్థలాలకి వెళ్ళినటువంటి ఆ నడకలను బట్టి ఆయన కాళ్ళకు శీల దిగ్గొట్టబడ్డాయి. నువ్వు నడుంతో చేసిన పాపాన్ని బట్టి, వ్యభిచార పాపాన్ని బట్టి ఆయన యొక్క వీపుకి ఏమండి ప్రక్కలో బళ్ళెపు పోటు పొడవబడింది. ఆయనకి దేహం అంతా కూడా ఛిద్రం అయిపోయిందండి. రోమను కొరడాలంటే మామూలు కొరడాలు కాదు. ఒక్కొక్క కొరడాకి 4 శాఖలు ఉంటాయి. ఆ 4 శాఖలు మరలా 4 సబ్ డివిజన్స్ ఉంటాయి. ఆ 4 శాఖలకి 4 గాలప్ ముళ్ళు అనేవి వేలాడదీయబడతాయంటే అండి. అంటే మీరు ఆలోచించేయండి, ఒక కొరడాకి 4 శాఖలు ఉంటాయి. ఆ ఒక్కొక్క శాఖకి మళ్ళీ 4 శాఖలు ఉంటాయి. నిజంగా దానికి గాలప్ ముళ్ళు ఉంటాయి. ఒక్కసారి కొరడాతో ఒక వ్యక్తిని కొడితే 16 స్థలాల్లో ఆ గ్యాలప్ ముళ్ళు శరీరంలో గుచ్చిపోయి ఇలా లాగుతుంటే ఆ చర్మం బయటకు వస్తుంది, ఆ మాంసం బయటకు వస్తుంది. నిజంగా అలాంటి కొరడా దెబ్బలు ఏ పాపము ఎరిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు 39 దెబ్బలు తిన్నాడాయన. 39 దెబ్బలు తిన్నాడాయన. ఏ నేరము లేనటువంటి వాడు, ఏ దోషం లేనటువంటి వాడు. ఆయన ముక్కు మీద కాండ్రించి ఉమ్మేశారండి. 650 మంది సైనికులు ఆ దుర్గంధాన్ని భరిస్తూనే ఉన్నాడు. గెడ్డాన్ని పెరుగుతూ ఉన్నారు, జుట్టును లాగుతూ ఉన్నారు. నువ్వు యూదుల రాజు కదా, నీకు ఒక రెల్లు కావాలి, నీకు ఒక కిరీటం కావాలి. నీ కిరీటాన్ని అల్లి ముళ్ళ కిరీటం వెళ్ళి ఆయన యొక్క నెత్తికి పెడితే ఆ ముళ్ళ కిరీటాన్ని ఇలా గుచ్చుతాయి. ఈ శరీరం అంతా కూడా, ఈ యొక్క నుదురంతా కూడా రక్తమే. అదంతా కూడా భయంకరమైన తలనొప్పి, విపరీతమైన తలనొప్పిని ఆయన భరిస్తూ ఉన్నాడు. ఆయన్ని ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. భారభరితమైన సిలువ, సుమారుగా 120 కేజీలు ఉండేటువంటి ఆ సిలువను ఆయన చేత మోయిస్తూ ఉన్నారు. మోయలేక ఆయన ఎత్తైనటువంటి ఆ గోల్గతా పర్వతానికి ఆయన మోసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఒక ప్రాంతం కపాలం అనేటువంటి స్థలాన్ని తీసుకొచ్చిన తర్వాత ఆయన్ని క్రింద పాడేసి భయంకరమైన రీతిలో ఆయన అంగీని పంచుకుంటా ఉన్నారు. నిజంగా ఆయన భయంకరమైనటువంటి విధానంలో ఆయన హింసిస్తూ ఉన్నారండి. అటువంటి టైంలో ఆయన ఏం చేశారంటే ఆ సిలువకు దిగ్గొడతా ఉన్నారు. 2 చేతులు ఇలా లాగి అదిమి పట్టి ఈ యొక్క కుడి చేతికి ఒక మేకు, ఎడం చేతికి ఒక మేకు కొట్టారు. ఆ తర్వాత శరీరాన్ని బాగా 2 కాళ్ళు బాగా లాగి ఒకదాని మీద ఒకటి పెట్టి అక్కడ ఒక శీల దిగ్గొట్టి, ఒక మేకు దిగ్గొట్టి నిజంగా యేసుక్రీస్తు ప్రభు సిలువుకు వేలాడదీశారు. ఆ సిలువు మీద ఆ ఎత్తైన స్థలంలో యేసు ప్రభు వేలాడుతూ ఉన్నప్పుడు 2 దొంగలు వేలాడదీయబడ్డారు.
ఒక దొంగ అంటున్నాడు, నువ్వు రక్షకుడు అయితే, నువ్వు నిజంగా దేవుడు అయితే, నువ్వు మెస్సీ అయితే నిన్ను రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అని అంటుంటే, రెండో దొంగ అంటున్నాడు, డిస్మస్ అయినటువంటి ఆ దొంగ, మరి ఊరుకోరా, నువ్వు నేను చేసినటువంటి పాప శిక్షను బట్టి మనకి ఈ నేరం సబబే, ఈ యొక్క దోషము నువ్వు నేను చేశాం, ఈ నేరము మరణశిక్ష మనకు సబబే. కానీ ఏ నేరము లేనిటువంటి వాడు, ఏ దోషము లేనిటువంటి వాడు, ఏ పాపం చేయనటువంటి వాడు, నీతిమంతుడైనటువంటి ఈయన మనందరి పాపముల కొరకు ఆయన రక్తాన్ని కారుస్తున్నాడు రా, మనందరి పాపాల నిమిత్తం ఆయన శిలువలో రక్తం కారుస్తున్నాడు, బుద్ధి తెచ్చుకోరా అని మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు వెంటనే అంటాడు రెండో దొంగ, యేసు నీ రాజ్యంలోకి వస్తున్నప్పుడు, నీ రాజ్యాన్ని వెళ్తున్నప్పుడు జ్ఞాపకం చేసుకుంటావా? వుడ్ యు ప్లీజ్ రిమెంబర్ మీ వెన్ యూ గో టు యువర్ ప్యారడైజ్. నువ్వు పరదేశకు వెళ్తున్నప్పుడు జ్ఞాపకం చేసుకుంటావా అంటే, అప్పుడు రెండో దొంగతో ప్రభు మాట్లాడుతున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని ఆ క్షణాన్ని ఆ సిలువద్దలో ఉన్నటువంటి దొంగను కూడా దేవుడు రక్షించాడు. సమరయ స్త్రీని ఏ విధంగా రక్షించి కాపాడి తన రాజ్యానికి వారసురాలుగా చేశాడో, రెండవ దొంగను కూడా సిలువలో దేవాదేవుడు వారసులుగా చేశాడు. ఈ రోజున నీ కల్మషాన్ని దేవాదేవుడు తోడడానికి ఆ యొక్క చెట్టు నరకబడిందండి. ఆ చెట్టు నరకబడింది. నరకబడిన చెట్టు ఆ నీటిలో వేయబడితేనే కానీ ఈరోజు మనకు పాపక్షమాపణ లేదు, మనలో విషయం పోదు. ఈ రాత్రి కాల్సిన నా ప్రియ దైవజనాంగమా, ఏ దోషము లేనిటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు ఆయన రక్తాన్ని కార్చారు, ఆయన ప్రాణాన్ని పెట్టారు. యేసయ్య ప్రేమను ఈరోజు అర్థం చేసుకుంటావా? ఈరోజు జాలిగల చేతులు చాపి ఆయన పిలుస్తూ ఉన్నాడు, నన్ను నీలో చేర్చుకుంటావా? హృదయం అనే తలుపు దగ్గర ఆయన తడుతున్నాడు. ఎవరైనా నా స్వరం విని, నా మాట వింటే, ఎవరైనా నా స్వరం విని నన్ను మీ జీవితంలోకి ఆహ్వానిస్తే మీ జీవితంలోకి వస్తాను, నేను దీవిస్తాను. నీలో ఉన్నటువంటి కల్మషాన్ని, నీలో ఉన్న చేదును, నీలో ఉన్న నిరాశను, నీలో ఉన్న పాపాన్ని, నీలో ఉన్న అనారోగ్యాన్ని, నీలో ఉన్న అపవాదలను, నీలో ఉన్న దురాత్మ శక్తులను తీసివేసి ఒక అందరికీ ఉపయోగకరమైనటువంటి పాత్రగా నేను చేస్తాను. నీ జీవితాన్ని మధురంగా ప్రభువు చేస్తానంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారిని హృదయంలో చేర్చుకుంటావా? యేసు ప్రభు వారిని హృదయంలో చేర్చుకుంటావా? మారా జీవితాన్ని ప్రభు మధురంగా చేస్తాడండి, అని అద్భుతాలు చేస్తాడు. నీ జీవితం అనారోగ్యమైన చేదు నీ జీవితంలో ఉన్నట్లయితే ప్రభు నీ జీవితాన్ని మధురంగా మార్చగలడు. దేవాదేవుని జీవితాన్ని మధురంగా మార్చగలడు. మారా బ్రతుకుల్ని మధురంగా చేస్తాడు. ఈ రాత్రికాల సమయంలో ఏ నిరాశతో వచ్చావో, ఏ కన్నీటితో వచ్చారో, ఏ దుఃఖంతో వచ్చారో దేవుని దుఃఖదినాలు సమాప్తం చేయబోతున్నాడు. మునుపటి వేళ నీ జీవితం ఉండబోదు. ఈ ప్రాంతం నుంచి వెళ్తున్నప్పుడు గాడ్ ఈస్ గోయింగ్ టు మేక్ ఎ న్యూ క్రియేషన్. దేవాదేవుడు ఒక నూతన సృష్టిగా నేను చేయబోతున్నాడు. మునుపటి వేళ నీ జీవితం ఉండబోట్లేదు. అది ఏ రకమైన సమస్య అయినా, ఏ చేదునైనా, ఏ మారా అనుభవం అయితే నీ జీవితంలో ఉందో దేవాదేవుడు మధురంగా చేయబోతున్నాడు. ఒక్క కండిషన్ ఏంటో తెలుసా? ఆ నరికి వేయబడినటువంటి చెట్టును నీ హృదయంలో చేర్చుకోవాలి. ఆ యేసయ్యని నీ జీవితంలో చేర్చుకున్నప్పుడు నీ జీవితంలో మారా లాంటి జీవితాలు మధురంగా దేవుడు చేస్తాడు.